హే వ్యూవర్స్ హాయ్ వెల్కమ్ టు మన స్టార్స్ నేను మీ అంజలి ఎస్ సో ఇప్పుడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాము అని అంటే క్యూట్ కపుల్స్ అందరికీ ఒక అద్దరిపోయే పాట అండ్ అలానే చాలా ఈజీ స్టెప్స్ చాలా అవలీలగా వేయగలిసే ఒక స్టెప్ అయితే ఉందన్నమాట. అదే మన ప్రేమలో సాంగ్ అనమాట. కథలెన్నో చెప్పారు కాలాలు. ఇప్పుడు పాడను, నా వాయిస్ ఎలాగో పోయింది. సో అంత మంచి పాటకి అంత క్యూట్గా కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఈశ్వర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఈశ్వర్ గారు, హలో! నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు ట్రెండింగ్‌లో ఉన్నారు. అంటే బేసికల్‌గా హ్మ్. చాలా సాఫ్ట్ స్టెప్స్, క్యూట్ సాంగ్. సో, ఎలా అనిపిస్తుంది ట్రెండింగ్ అది? ఏదైనా సరే మనం జెన్యూన్‌గా ఎఫర్ట్ చేసి వర్క్ చేస్తాం అంతే. అది వర్క్ చేసిన తర్వాత వచ్చే ఏదైతే రిజల్ట్ ఉందో అది ఎప్పుడు సర్ప్రైజింగ్‌గానే ఉంటది. అన్నిటికీ ఒకలాగే వర్క్ చేస్తాం. కానీ ప్రేమలో కొంచెం స్పెషల్ నాకు. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ అది ఎలా వచ్చిందంటే నాకు ఆహ్, ఎప్పుడైనా సరే నాని గారితో వర్క్ చేద్దామని ఉంది. నేను యాక్చువల్లీ 'హిట్ 3' మూవీ కోసం ట్రై చేస్తున్నా. ఓహ్! అదే ప్రొడక్షన్‌లో 'హిట్ 3' సో నాకు పరిచయాలు తక్కువ కాబట్టి ఎవరో ఒక పర్సన్‌తో ట్రై చేస్తున్నా. కానీ అదే టైంలో నాకు వాల్ పోస్టర్ నుంచి కాలొచ్చింది. ఓకే. కాలొచ్చి ఇట్లా 'కోట్' సినిమాకి సాంగ్ చేయాలండి ఇట్లా అని ఫోనొచ్చింది. నన్ను రిఫర్ చేసింది ఒక వేరే మాస్టర్ ఓహ్! ఆర్ ఇంకొక అక్కడున్న ఆన్‌లైన్ ఎడిటర్, ఒక ఈడీ హ్మ్. అక్కడ సజెస్ట్ చేశారు వాళ్ళు. సో కాల్ రాగానే చాలా హ్యాపీ అనిపించింది. సో ఓకే. ఒక సాంగ్ అయితే వచ్చింది. ఎళ్లి చేద్దాం అనేసి నేను వేరే షూట్ నుంచి అనంతపూర్ నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్ వచ్చి ఓకే. డైరెక్టర్‌ని కలిసాను. చాలా తక్కువ టైం పీరియడ్‌లో ఆ సాంగ్ ప్లానింగ్, కొరియోగ్రఫీ, సెట్‌కెళ్ళడం వైజాగ్‌లో చేసాం షూట్ అంతా. వైజాగ్‌కెళ్ళడం జరిగిందంతా. మీరిప్పుడైతే ఏదైతే ట్రెండ్ అవుతుందో స్టెప్ అది సాంగ్‌లో ఫస్ట్ షాట్ చేసింది. ఓహ్! సాంగ్‌లో ఫస్ట్ షాట్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షాట్ స్టెప్పే. హ్మ్. ఎనర్జీగా స్టెప్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత మిగతా మిగతా మోంటాజ్ అని చేసాం. సో అది ఈరోజు చిన్న చిన్న పిల్లలు, ఫాదర్, డాటర్, స్కూల్ పిల్లలు, పెద్ద పెద్ద లేడీస్, గర్ల్స్, డాన్సర్స్ అందరూ జస్ట్ యాక్ట్ చేస్తుంటే అరే! వర్కౌట్ అయిందిరా బానే. ఓకే. మన మూవ్‌మెంట్ కూడా ఆడుతున్నారు. మనం చేసిన వర్క్ కూడా ట్రెండ్‌కెళ్ళింది అనే హ్మ్. హ్యాపీనెస్ ఉంది. సో థాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ డైరెక్టర్ రామ్ జగదీష్ గారికి. అండ్ ముఖ్యంగా పూర్ణచారి గారు లిరిక్స్ రాశారు. ఆయన లిరిక్స్ కూడా చాలా క్యాచీగా ఉన్నాయి. హ్మ్. అండ్ విజయ్ బుల్గన్ గారు మ్యూజిక్. సో అన్నీ కలిస్తేనే ఇవన్నీ జరిగింది. సో ట్రెండింగ్‌కి వీళ్ళంతా కారణం. అండ్ ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ నేచురల్ స్టార్ నాని గారు. నాని. సో ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి మాలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి సో ఆయన వల్లే ఇదంతా జరిగింది. ఓకే. దసరాలో కూడా వర్క్ చేసినట్టున్నారు కదా నాని గారితో. దసరాకి ఏ కొన్ని సాంగ్? దసరాకి చైల్డ్‌హుడ్ సాంగ్ నేను చేశాను. హ్మ్. అండ్ కొన్ని ఆహ్, ఎమోషనల్ ఎపిసోడ్స్ కూడా మౌంటేజెస్ లాగా వర్క్ చేశాననమాట. హ్మ్. సో స్ట్రెయిట్ అవే సాంగ్స్ అన్నీ ప్రేమలక్ష్మి మాస్టర్ గారు చేశారు. కానీ అడిషనల్ మౌంటేజెస్ ఏవైతే ఉన్నాయో నేను దసరాకి వర్క్ చేశాను. సో ఓకే. స్క్రీన్‌లో ఎలా ఉన్నా తెలీదు గానీ ఎక్స్‌పీరియన్స్ అయితే ఎప్పుడు గుర్తుంటది కదా మనకి. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఆ మూమెంట్స్ అన్నీ గుర్తున్నాయి నాకు. ఎనీ స్పెషల్ థింగ్ అబౌట్ నాని గారు ఇప్పటివరకు మాకు తెలియనిది ఏదైనా? నాని గారితో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఆయన ఏదైనా సరే ఒక టైం వచ్చే వరకు వెయిట్ చేస్తారు. హ్మ్. అంటే పలానా విషయం ఈ టైంలో కాదు, ఆ టైం వచ్చినప్పుడు చెప్తేనే బావుంటది అని ఉంటది కదా! హ్మ్. సో, దానికోసం వెయిట్ చేసి చెప్పే మనిషిని అంటే కరెక్ట్‌గా దాని గురించి జడ్జ్ చేసి చెప్పే మనిషి అని నాకు అర్థమైంది. ఓకే. చాలా సార్లు నేను ఎట్లా అంటే ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు 'వాల్ పోస్టర్' అనేది సార్ ఓన్ ప్రొడక్షన్ ప్రొడక్షన్. నాని గారి ప్రొడక్షన్ అది. ఇప్పుడు నాని గారు కాబట్టి 'కోర్ట్' సినిమాకి అంత వాల్యూ. హ్మ్. అదే నాని గారు నార్మల్‌గా కొంచెం ఒక 10 ఇయర్స్ బ్యాక్ సినిమాలు చూసుకుంటే 'నిన్ను కోరి' ఆర్ ఇంకేమైనా హ్మ్. ఆ టైంలో మన నాని గారిని ప్రొడక్షన్ పెట్టినా మనం అంత పట్టించుకోం. హ్మ్. పట్టించుకోం ఇన్ ద సెన్స్ అంత అంత అంటే ఇంపాక్ట్ ఉండేది ఇంపాక్ట్ ఉండేది కాదు. అంత కాదంటున్నారు. రిఫ్లెక్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఇంత ఎక్స్‌పీరియన్స్ తర్వాత, ఇన్ని సినిమాల తర్వాత 'నాని సార్‌కి' ఒక బ్రాండ్ వచ్చింది. ఆ హ్మ్. బ్రాండ్ త్రూ ఇంకేవొచ్చినా కూడా అందరూ అరే! 'నాని గారు ప్రెజెంట్ చేస్తారంటే ఏదో ఉంది' అని ఒక రిఫ్లెక్షన్ స్టార్ట్ అయింది కదా! సో, అది సో, నేను అదే అంటాను. ఆ టైం వచ్చినప్పుడే దాని గురించి ఆ పని చేయడం, ఆ మాట చెప్పడం అనేది నేను నేర్చుకున్న యాక్చువల్లీ నాకది అనిపిస్తది. ఓకే. పర్సనల్‌గా. ఓకే. ప్రొఫెషనల్‌గా అందరికి తెలుసు ఆయన. హి ఈస్ ఎ నేచురల్ స్టార్. యాహ్! సో, యాస్ ఎన్ కొరియోగ్రాఫర్‌గా చాలానే మీరు చూసుంటారు. అండ్ ఎప్పుడైనా డాన్సర్‌గా చేస్తున్నప్పుడు 'నాని' గారి మూవీలో ఏదైనా సాంగ్స్‌కి డాన్స్ చేయడం లాంటివి కానీ ఏమైనా ఆ! చేసారా? ఎందుకు చేయలేదు. ఏ సైడ్, మూవీస్‌కి? సైడ్, సైడ్ ప్లీజ్ వి ఆర్ ద 'నేను లోకల్.' లోకల్. నేను ఓకే. లోకల్ కనబడతాను నేను. హౌ, హ్మ్. హౌ, హౌ అని కొన్ని సాంగ్స్. ఓకే. ఆహ్, చాలా సాంగ్స్ ఉన్నాయి. నాకు తెలిసి అసిస్టెంట్‌గా కూడా చేశాను నేను. ఆహ్, ఒక 10-15 సాంగ్స్ నేను చేసుంటాను డాన్సర్‌గా. ఓకే. డాన్సర్‌గా చేసినప్పుడల్లా ఒకే ఆలోచన. హ్మ్. ఎప్పుడు ఎప్పుడు కొరియోగ్రాఫర్? నేను ఆయన ఎదురుగా నించొని కంపోజ్ చేస్తాను. ఎప్పుడు నా మూవ్‌మెంట్స్‌కే అన్నా. ఓకే. అంటారు. ఇట్లా ఒక వైబ్ అయితే ఉంటదెప్పుడు. దసరాలో కొంచెం వరకు తీరింది. అంటే కొంచెం వరకు ఆ దగ్గరికెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. కానీ ఇంకొక స్ట్రెయిట్ ఫుల్ లెంగ్త్
ఒక డాన్స్ నంబర్. నాన్నగారి డాన్స్ స్టైల్ చాలా బాగుంటది. ఉమ్, ఆయన అసలు కరెక్ట్‌గా చేస్తే ఓకే. బాగుంటది. కాకపోతే ఆయన క్యారెక్టర్స్ వాటి వల్ల ఆయన మేబీ దాన్ని వెనక్కి పెడుతున్నారేమో. కానీ అలాంటి ఒక స్ట్రెయిట్ డాన్స్ నంబర్ చేయాలన్నది ఉంది. ఓకే. సో 'హిట్ 3' సీరీస్ గురించి ట్రై చేస్తూనే అన్నారు కదా! 'హిట్ 3' సీరీస్ ఎలా అంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అవును. చేసేది. అందులో ఏంటి దేనికి ట్రై చేస్తున్నారు? అంటే బేసిక్‌గా నాకు స్క్రిప్ట్ ఏం తెలీదు. హ్మ్. నాకు ఉన్నదల్లా నాని సార్‌తో వర్క్ చేయాలి. వర్క్ చేయాలి. అంతే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటి నాని గారిది 'హిట్ 3'. 'హిట్ 3' సో ఆ ప్రాసెస్‌లో నేను ఎక్కువ మానిటర్స్ చేస్తున్నా. ఇప్పుడు 'ప్రేమలో' మీరు గమనిస్తే ఈ ఫిబ్రవరిలో నాకు 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. 3 లవ్ సాంగ్స్. నిన్న నా వాలంటైన్స్ డే అంటే వాలంటైన్స్ వాలంటైన్స్ మంత్ మంత్. అనుకోవచ్చు. సో 'నీ వల్లే' 'దిల్‌రుబా' అండ్ 'ప్రేమలో' 'దిల్‌రుబా' 2 బాగా వెళ్తున్నాయి. 'ప్రేమలో' ఇంక ఎక్స్‌ట్రీమ్ వెళ్తుంది. హ్మ్. సో నేను లవ్ సాంగ్స్ ఎక్కువ చేస్తున్నా. మానిటర్స్ ఎక్కువ చేస్తున్నా. సో 'హిట్ 3'లో కూడా నాకు ఒక స్క్రిప్ట్ లవ్ తెలీదు సాంగ్. కాబట్టి ఏదో ఒక మంచి మానిటర్స్ నాకేం నాని గారితో వర్క్ చేయాలి అంతే కదా! ఆర్ టీమ్ అంతా ఒక పెద్ద టీమ్‌తో పరిచయం అవుద్ది అనే ఒక వైబ్ అయితే ఉంది. నాది హ్మ్. ఆలోచన ఉంది. సరే చూస్తున్నా తర్వాత అర్థమైంది ఒక 'హిట్ 3' అనేది ఒక కంప్లీట్ స్ట్రెయిట్ అవే ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ 'అర్జున్' స్ట్రిక్టా? బ్రూటల్. బ్రుటల్ ఈరోజు చూసాం మనం 'అర్జున్ సర్కార్' అంటే బ్లడ్ ఇదేంటి ఇలా ఉంది ఇది ఓకే. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఆ సినిమాకి కొరియోగ్రాఫర్ క్రాఫ్ట్ టైం లేదనుకుంటా. ఏదున్నా డైరెక్టర్ గారే చేసుకున్నారు. శైలేష్ గారే చేసుకున్నారు యాహ్! అనుకుంటా. సో తర్వాత ఓకే. ఇప్పుడేంటి నాకు మళ్ళీ నాన్నగారితో వర్క్ చేయాలి. నెక్స్ట్ సినిమా ఏంటి? ఆ సినిమా ట్రై చేయడం అంతే. ఓకే. నాకు తెలిసి 'ప్రేమలో' ఇంత సూపర్ హిట్ అయింది కాబట్టి ట్రెండింగ్‌లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 'నాని' గారు పిలిచే ఐ అవకాశం హోప్ సో. ఇస్తారు. అవ్వాలి. అవుతే తప్పకుండా మళ్ళీ మనం షేర్ యాహ్! చేస్తాం మీతోటి. ష్యూర్. డెఫినైట్‌లీ. సో, కాసేపు 'ప్రేమలో' కాకుండా సో, మీ గురించి చెప్పండి. లైక్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్? లైక్ డాన్సర్‌గా ఎన్ని ఇయర్‌గా ఉన్నారు? అండ్ కొరియోగ్రాఫర్‌గా ఎప్పుడు మారారు? ఎప్పుడు అవకాశం వచ్చింది? చాలా సింపుల్ చెప్పేస్తా. 2012లో 'గబ్బర్ సింగ్' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో నేను 'కెవ్వు కేక నా సామిరంగా' ఓకే. అనే ఒక స్పెషల్ సాంగ్‌తో డాన్సర్‌గా డాన్సర్‌గా. ఎంటర్ అయ్యాను. వావ్! సో నెక్స్ట్ డే 'గబ్బర్ సింగ్' సెకండ్ సాంగ్ నాది. ఆ తర్వాత ఇంకా కంటిన్యూగా 2012 నుంచి 2019 వరకు నేను ఒక డాన్సర్‌గానే. డాన్సర్‌గా, అసిస్టెంట్‌గా 'రఘు మాస్టర్', 'విజయ్ వెన్ని మాస్టర్' హ్మ్. అసిస్టెంట్‌గా అండ్ 'రాజసుందరం మాస్టర్', 'బృందా మాస్టర్', 'దినేష్ మాస్టర్' పెద్ద మాస్టర్ అందరిగా డాన్సర్‌గా. సో చెన్నై మాస్టర్ దగ్గర అందరి దగ్గర వర్క్ చేసి 'శేఖర్ మాస్టర్', 'జానీ మాస్టర్' అందరి దగ్గర వర్క్ చేశాను. వర్క్ నేర్చుకున్నాను. కొంతమంది పరోక్షంగా నేర్పించారు. కొంతమంది ప్రత్యక్షంగా నేర్పించారు. సో ఏదైనా సరే వర్క్ నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకున్నాను. 2019లో నేను మాస్టర్ అయ్యాను. నా ఫస్ట్ సినిమా అసలేం జరిగింది అని హ్మ్. శ్రీరామ్ గారు మనం తమిళ్ శ్రీకాంత్ అంటాం. హ్మ్. హ్మ్. అల్లంత దూరాన దాంట్లో ఉంటారు కదా ఆయన. ఓకే. ఆయన నా సెకండ్ సినిమా స్టాండప్ రాహుల్, రాజ్ తరుణ్ గారు, వర్షబల్లమ్మ, తర్వాత స్వాతి ముత్యం, బెల్లంకొండ గణేష్ గారు, వర్షబల్లమ్మ. సో అలా ప్రేమదేశం ఎక్కువ లవ్ మూవీస్ అన్ని చేశాను నేను. ఓకే. విమానం చేశాను. ఓకే. విమానంలో ఆ ఫాదర్ సాంగ్ రేలా రేలా హ్మ్. రేలా అది హ్మ్. చాలా హ్మ్. ఇదింది. ఆ తర్వాత నాకు కొంచెం బ్రేక్ ఇచ్చిన సాంగ్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో' 'చుట్టంలా చూసి పోకల. పోకల'. యాక్చువల్ చెప్పాలంటే 'చుట్టంలా చూసి పోకల' తర్వాత నాకు మళ్ళీ 'ప్రేమలోనే' ఆ వైబ్ ఇచ్చింది. అంటే ఆర్గానిక్‌గా మనం చేసిన మూవ్‌మెంట్ మనం ఏ ఫోర్స్ లేకుండా చెయ్యి అని చెప్పకుండా వాళ్ళే చేసి ఆటోమేటిక్‌గా చాలా చేయడం. ఈజీగా ఇప్పుడు చేస్తున్నారు. టీమ్ కూడా చాలా సార్లు చెప్తున్నారు 10,000 ప్లస్ రీల్స్ వచ్చాయని. అంటే ఎక్కడి నుంచో యూఎస్ నుంచి, హ్మ్. నేపాల్, ఎక్కడి నుంచో యూరప్, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అసలు చాలా మంది రీల్స్ చేశారు. నేనే రోజు ఒక 30, 40 రీల్స్ షేర్ చేస్తున్నా నాకు కనపడ్డవి. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన సాంగ్స్ అన్నీ ఎలాగైపోయాయంటే హుక్ స్టెప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. అవును. సో 'సుట్టంలా చూసి' సాంగ్‌లో కూడా ఒక హుక్ స్టెప్ ఉంటుంది. అవును. అండ్ అట్ ద సేమ్ టైమ్ చూసుకుంటే లైక్ 'ప్రేమలో' కూడా ఒక హుక్ స్టెప్ అవును. ఉంది. సో హుక్ స్టెప్ చేయాలి అన్న ప్రెషర్ ఏమైనా ఉంటుందా? అంటే లైక్ ట్రెండింగ్ కొరియోగ్రఫీలో అవును. ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర ఏంటనంటే లైక్ హుక్ స్టెప్ కోసం ఆలోచించడానికి చాలా టైం పడుతుంది అవును. అవును. అని అంటుంటారు కదా! సో అవును. ఆ ప్రెషర్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు బేసిక్‌గా నేను డాన్సర్‌గా చేసినప్పుడు ఈ ఇన్‌స్టా, ఫేస్‌బుక్స్ ఈ సోషల్ మీడియా అంత లేదు. అంటే హ్మ్. అంత ఏమంటారు దాని గురించి అంత ఆలోచించే అంత టైం ఎవరికీ లేదు. సో అప్పుడేంటంటే సాంగ్ మొత్తం రావాలి. హ్మ్. సాంగ్ మొత్తం మీద ఒక వర్క్ చేసేవాళ్ళం. మూవ్‌మెంట్స్ ఎక్కడెక్కడ ఆడాలో అక్కడే ఆడేవాళ్ళం. ఈ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆ రీల్స్ అని, టిక్‌టాక్స్ అని, డబ్ స్మాష్ అని ఏవో చాలా వచ్చాయి. అవును. తర్వాత బేసిక్‌గా ఏమైందంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని ఇప్పుడు ఒక కొత్త ప్రొఫెషన్ స్టార్ట్ అయింది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేదంటే క్రియే కంటెంట్ క్రియేటర్స్ కంటెంట్ అని క్రియేటర్స్. ఏదో కొత్త ప్రొఫెషన్స్ వచ్చాయి. వాళ్ళేం చేశారంటే వాళ్ళకి నచ్చిన ఒక మూవ్‌మెంట్‌ని, వాళ్ళకి నచ్చిన ఒక కంటెంట్‌ని పెట్టేస్తే అది బాగా వైరల్ అవుతుంది. మన వాళ్ళేంటంటే సో వాళ్ళ వల్ల మన ప్రొడక్ట్ కూడా వైరల్ అవుతది. హ్మ్. సో అని ఒక ఏదో స్టార్ట్ అయింది. సో దానివల్ల మేబీ
తెలీదు. అండ్ ఇప్పుడు బేసిక్ చెప్పంటే హుక్ స్టెప్స్ ముందు నుంచే ఉన్నాయి. ఇప్పుడు మీరు హ్మ్. నా చోరే ఓ హ్మ్. మేము అప్పుడు ఏమైనా సిగ్నేచర్ మూమెంట్స్ అనేవాళ్ళం. అవును. సినిమా మొత్తానికి ఇప్పుడు జానీ ఒక మాస్టర్ కూడా సిగ్నేచర్ మూమెంట్. డిల్లకు డిల్లా అన్నా కూడా లేకపోతే ఇలా ఇలా జులాయి అని అంటే హ్మ్. చాలా హుక్ స్టెప్స్ అంటే అప్పుడు సిగ్నేచర్స్. అసలు సాంగ్ మొత్తంలో ఒక హైలైట్ టఫ్ మూమెంట్ ఉంటే సిగ్నేచర్ మూమెంట్. హ్మ్. అది హీరో ఎన్టీఆర్ సార్ ఆడినన్నా బన్నీ సార్ ఆడినా కూడా అరే ఎట్లా ఆడినరా మూమెంట్ అనే ఉంటది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లలు కూడా ఆడాలి, అందరూ హ్మ్. ఆడాలి. అది ఇప్పుడు హుక్ స్టెప్ అయిపోయింది. అది ఇప్పుడు ఏంటంటే హుక్ స్టెప్ కోసమే నిజంగా చెప్పాలంటే చిన్న ప్రెషర్ అయితే ఉంది. అందరి దగ్గర కాదు, కొంతమంది దగ్గర. ఎట్లా ఉంటదంటే మాస్టర్ సాంగ్ ఎలా ఉంది? బాగుంది. సాంగ్ మొత్తం కంటెంట్ చెప్పేస్తారు. మాస్టర్ అంతా ఓకే. కానీ మాకు హుక్ స్టెప్ అదిరిపోయి హుక్ స్టెప్ కావాలంటారు. ఓకే. ఇప్పుడు హుక్ స్టెప్ కావాలి అంటే బేసిక్‌గా సాంగ్ అంతా బాగుంది, చేద్దాం అనడం వేరు. అంతా చెప్పిన తర్వాత మళ్ళీ హుక్ స్టెప్ కోసం అంటే ఇప్పుడు దానికి ఒక ఆప్షన్స్ వెతకాలి. ఎలా ఉండాలంటే మళ్ళీ రిఫరెన్స్ చెప్తారు. హ్మ్. ఆ సాంగ్‌లో ఉండాలి, ఈ సాంగ్‌లో ఉండాలి అని చెప్తారు. అక్కడ ప్రెషర్ స్టార్ట్ అవుద్ది. అబ్బా! బేసిక్‌గా చేయడం వేరు. రిఫరెన్స్ వచ్చినప్పుడు ఏమైపోద్దంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఆ డైరెక్టర్ మైండ్‌లో ఒక రిఫరెన్స్ ఉంది కదా! ఆల్రెడీ మీ మైండ్‌లో ఒక రిఫరెన్స్ ఉన్నప్పుడు హ్మ్. నేనేం చెప్పినా మీకు ఎక్కదు. అంటే ఎక్కదు ఇన్ ద సెన్స్ అంత యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ లేట్ అవుద్ది. అది మైండ్‌లో ఉందంటే దాన్ని రీచ్ అవ్వాలి ఫస్ట్. హ్మ్. అసలు ఏం లేదు మీరు ఒకటి చేయండి అంటే అది వేరు. అంటే చాలా తక్కువ మంది 100%లో 10% డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు ఏంటంటే అలా ఇలా రిఫరెన్స్ ఇస్తారు. ఆ రిఫరెన్స్ వల్ల కొంచెం అంటే మీరు అడిగిన ఆ క్వెషన్‌కి ప్రెషర్ ఉంటది కదా! అవును. ప్రెషర్ అక్కడ వస్తది. ఓకే. ఓకే. దాంట్లో ఉంది కదా! అలా కావాలి. దీంట్లో ఉంది అలా కావాలి. లేదంటే ఏదైనా వైరల్ రీల్ ఉంటది కదా! ఒక ఏదన్నా ఆ రీల్ హ్మ్. చూపించి చూడండి ఇందులో మ్యాజిక్ అది కావాలంటారు. ఇప్పుడు అది ఎక్కడికి ఇందులో తీసుకురావాలి మ్యాజిక్ ఉంటే నేను? మేమెక్కడి నుంచి ఆహా! తేవాలి మన సార్? సాంగ్‌కి ఆ రీల్‌కి సంబంధం ఉండదు ఫస్ట్. ఓకే. సరే తర్వాత అనిపిస్తది. ఓకే. అప్పుడు తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళి ఓకే. ఆయనకి చెప్పడం రాకో ఆర్ ఎల్స్ ఆయన ఎలా అనుకుంటున్నాడో చెప్పడం కోసం ఇలా ఎక్స్‌ప్రెస్ చేయలేక. ఎక్స్‌ప్రెస్ చేయలేక ఇలా ఎక్స్‌ప్రెస్ చేశాడు ఓకే. కానీ ఇప్పుడు నేనెలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? హ్మ్. అదొకటి ఉంటది కదా! సో, దానికోసం చిన్న ప్రెషర్ ఉంటది. ఆ ప్రెషర్‌లోనే ఒక్కొక్కసారి మూమెంట్ వర్కౌట్ అవుతది. ఇప్పుడు మీరు చెప్పిన 'నీ వల్లే నీ వల్లే', 'దిల్‌రుబా', 'ప్రేమలో' ముఖ్యంగా హ్మ్. 'ప్రేమలో' అయితే రామ్ జగదీష్ గారు ఏమీ చెప్పలేదు. హ్మ్. ఆయన అంటే ఇప్పుడు నేనెందుకు నమ్ముతాను అంటే నేనిప్పుడు నాకిప్పుడు ఎలా అనిపిస్తదంటే 'రామ్ జగదీష్' గారు ఒక రిఫరెన్స్ గాని, ఇలా ఉండాలి కానీ ఏం చెప్పలేదు. మాస్టర్ హుక్ స్టెప్ చేయండి. హ్మ్. సింపుల్‌గా ఉండాలి. సినిమాలో క్యారెక్టర్స్ పేరు 'చందు', 'జాబిల్లి'. హుహు. 'చందు', 'జాబిల్లి' టీనేజర్స్. హ్మ్. వాళ్ళిద్దరూ ఆ ఏజ్‌కి ఎలా ఆడతారో హ్మ్. అలాగే ఉండాలి. ఓకే. అని మరీ క్రిటికల్‌గా ఇట్లా మూవ్‌మెంట్‌లని వేవులు జస్ట్ చూడగానే అరే! భలే ఉంది అనిపించాలి. ఆళ్ళు ఆ ఏజ్‌కి ఆడితే బాగుండదనిపించాలి హ్మ్. అంతే. అది అలా చెప్పినా చాలా ఈజీ అయింది నాకు. అంటే రిఫరెన్స్ ఏం లేకుండా నా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో, నా క్యారెక్టర్స్ ఎలా ఆడాలో అలా ఆడించండి చాలు అన్నారంతే. ఓకే. మీరు నమ్ముతారో లేదో ఒకే ఒక స్టెప్ నేను చేసింది. హ్మ్. ఆప్షన్స్ కూడా చేయలే. హ్మ్. బీచ్ దగ్గరికెళ్ళాను, కంపోజ్ చేశాను, చూపిచ్చాను అంతే. డైరెక్టర్ కూడా బావుంది మాస్టర్ అంతే. అక్కడ ఎక్సైట్‌మెంట్ అంటే ఏం లే చూసాడు కన్విన్స్ అయ్యాడు బావుంది అంతే. అది రిజల్ట్ ఇది. అబ్బా! అంటే ఎట్లా అనిపిస్తుందంటే ఆప్షన్స్ కూడా చేయలేదు. నేనే మామూలుగా ఏమైపోద్దంటే హుక్ స్టెప్స్ అంటే ఒక 10 ఆప్షన్స్ ఆ! చేసి ఒక 10, ఒక 15 20 ఆప్షన్స్ ఆప్షన్స్ ఇస్తారు. దీంట్లో ఇది బావుంది, దీంట్లో ఇది బావుంది. అంటే అది ఇప్పుడు ఏమంటారంటే ఒక్కొక్కరికి ఒక కేటగరీ ఉంటది. హ్మ్. ఇప్పుడు మీ హ్మ్. మైండ్ సెట్ వేరు. మీకేందంటే ఒక 4 చూసి ఒకటి చూస్ చేసుకుందాం ఉంటది. ఒకరికేందంటే ఫస్ట్‌దే బెస్ట్ ఉంటది. ఎక్కువ హ్మ్. డిస్టర్బ్ చేయొద్దు. ఆ ఫస్ట్ బెస్ట్ ఉంది కదా! దాన్నే యూజ్ చేద్దాం అని ఉంటది. కొంతమందికేమో చూద్దాం ఇంకా అవును. చూద్దాంలే, మాస్టర్ ఇంకా చేద్దాంలే. చేస్తాడు కదా! హ్మ్. మాస్టర్ ఇంకా టైమ్ ఇస్తే ఇంకా చేస్తాడు అని సో లోపల తీ దాచిందంతా తీ తీ. అని అది తీయగా ఏమైద్దంటే తీపి ఎక్కువైపోద్ది. ఓకే. ఎక్కువైపోయి ఇప్పుడు ఎన్ని చేశాను నేను దీంట్లో ఏది బెస్ట్ నాకే అర్థం కాదు. ఆప్షన్స్ ఎక్కువైపోతే ఏమవుద్దంటే కన్‌ఫ్యూజ్ అయిపోతాం. హ్మ్. హ్మ్. సో ఇలాంటి ప్రెషర్ ఒకటైతే ఉంటది. కానీ ఏదైనా హ్యాపీయే. హుక్ స్టెప్స్ వెనకాతల ఇంత పెద్ద చరిత్ర ఉందని ఈరోజే నాకు తెలిసింది. అది ఉంటది. అలా జరుగుతది ఒక్కోసారి. ఓకే. ఒక సాంగ్‌కి ఎంత టైం తీసుకుంటారు ఈశ్వర్ గారు కొరియోగ్రఫీ చేయడానికి? డిపెండ్స్ ఆన్ కంటెంట్ అండి. ఇప్పుడు నేను హ్మ్. చేసే ఇప్పుడు 'ప్రేమలో' ట్రెండింగ్ ఉంది. 'ప్రేమలో' సాంగ్ నేను 4 డేస్ చేశా. 4 డేస్. 4 డేస్. ఓకే. ఎట్లా 3 డేస్ వైజాగ్‌లో చేసాం. స్టోరీ రిలేటెడ్ మోంటాజెస్ ఏవైతే ఉంటాయో కొన్ని ఇక్కడ చేసాం హైదరాబాద్‌లో. హుహు. ఓకే. సో, పేరెంట్స్‌తో ఉన్నవి అన్నీ ఇక్కడ చేసాం. ఏవైతే మీరు బయట చూసారు కదా! తిరిగేవి అవి ఉంటాయి. ఇప్పుడు అవి. నాకు చాలా హ్యాపీ విషయం ఏంటంటే 'ప్రేమలో' సాంగ్‌కి నాకొచ్చిన మెసేజెస్, కాల్స్‌లో డాన్స్ మూవ్‌మెంట్ గురించి మాట్లాడుతారు కామన్. హ్మ్. దాంట్లో ఒక క్యూట్ మౌంటేజ్ ఉంటది. అది కళ్ళు 2 పుస్తకాలు, పుస్తకాలు. భాష బావుంటదది. లేని అక్షరాలు, చూపుతోటే అర్థమయ్యే అన్ని అన్ని మాటలు మాటలు. అన్నప్పుడు ఆళ్ళేదో బొమ్మలు కొంటున్నారు. అలా అని ఒక అమ్మాయి ఒక బొమ్మను చూపించింది. కిస్సింగ్ హ్మ్. బొమ్మని. హ్మ్. అది చూసి నవ్వడం, ఆ సైగలు వీటి గురించి మాట్లాడుతున్నారు నాతో. అంటే ఆ లైన్‌కి, ఆ ఏజ్‌కి అంత పెద్ద క్యూట్ మౌంటేజ్ ఎలా వచ్చిందిరా నీకు అంటారు. వచ్చిందంతే. అండ్ దీని వెనకాల అంత ఎక్కుతున్నాయంటే అన్‌డౌటెడ్‌లీ రోషన్ అండ్ శ్రీదేవి గారు ఇద్దరూ కారణం. సో
మా చందు మా జాబిల్లి అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరం సెట్ లో చందు జాబిల్లి అని పిలుస్తాం, వాళ్ళు కూడా చందు జాబిల్లి అంటే పలుకుతారు. ఓ చందు అంటే చందు లెఫ్ట్, జాబిల్లి రైట్ అంటే పలుకుతారు వాళ్ళు. Okay. సో అలా వాళ్ళకి కూడా క్యారెక్టర్స్ అలవాటు అయిపోయినాయి అనమాట. సో సెట్ లో అందరూ అలాగే పిలుస్తారు, నేను అలాగే పిలిచాను వాళ్ళని. వాళ్ళు కూడా చెప్పాలంటే ఆల్రెడీ మీరు చూసారు, సాంగ్ చూసారు, చాలా మొన్న ప్రెస్ మీట్ కూడా జరిగింది. నాన్నగారు చాలా చాలా బాగా చెప్పారు. మీకు తెలిసి నాన్నగారు చెప్పారంటే ఇంకా అది ఇంకా పడిపోయింది ఇంకా వాళ్ళ మీద Stamp స్టాంపింగ్, పడిపోయింది. వాళ్ళ ప్రూడ్ అని. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సాంగ్ ఏంటి? నేనా ఆ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ సితారా ప్రొడక్షన్ లో నేను హైయెస్ట్ తీసుకున్నాను. ఓకే, విశ్వక్ సేన్ గారితో వర్క్ చెప్పండి. బికాజ్ రీసెంట్ గా వచ్చిన సినిమా అయితే కొంచెం అందరినీ మెప్పించలేదు, అందరికీ తెలిసిన విషయమే. బట్ విశ్వక్ గారితో వర్క్ ఎలా ఉంటుంది? How is it? విశ్వక్ సార్ తో వర్క్ ఎలా ఉంటుంది అంటే, సెట్స్ లో ఆయన అంటే మీ అందరికి తెలుసు, ఆయన ఒక యాక్టర్ తో పాటు ఆయన ఒక డైరెక్టర్ కూడా. సో నేను వర్క్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఆయనలో అప్పుడప్పుడు బయటికి అలా డైరెక్టర్ వచ్చి పోతూ ఉంటాడు. ఎప్పుడన్నా మనం ఏదైనా బెస్ట్ షాట్ కోసం దాంట్లో ప్రాబ్లం నాకు ఇప్పుడు ప్రాబ్లం రాలేదు. కాకపోతే అప్పుడప్పుడు నేను గమనించేవాడిని, ఇప్పుడు యాక్టర్ డైరెక్టర్ వచ్చాడు అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదైనా లేట్ అవుతుంది, ఈ యాంగిల్ ఇలా పెట్టి ఈ అమ్మాయి ఈ యాంగిల్ తీసేసుకోండి, ఆర్ఎల్స్ ఇలా కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ తర్వాత ఏదైనా మనం ఒక మౌంటాజ్ చెప్తున్నప్పుడు, ఒక మూమెంట్ చెప్తున్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చా, ఇలా ఉంటే బాగుంటుందా, ఆ చిన్న డిస్కషన్ కూడా ఉంటుంది. అండ్ కొన్ని బాగున్నాయి అనుకుంటే అసలు ఏం మాట్లాడరు, నీట్గా వెళ్ళి చేస్తారు. అండ్ చాలాసార్లు చెప్తారు, నీ దగ్గర మ్యాటర్ ఉందా, నేను అసలు సైలెంట్ గా పని చేసుకుంటా, నువ్వు నాకు నీ దగ్గర మ్యాటర్ లేదు, వీక్ గా ఉన్నావా, నేను అప్పుడు ఇన్వాల్వ్ అవుతా అంటారు. సో అది ట్రూ. ఆయన ఎప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తామో కంటెంట్ ని అని చూస్తారు, మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో చూస్తారు. మనం కాన్ఫిడెంట్ లూజ్ అయిన టైంలో ఆయన కొంచెం మనకి ఎనర్జీ ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో మీరు కెరియర్ స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ తో వచ్చారు కదా. ఎస్. సో కెవ్వు కేక సాంగ్ అనేది ఊపేసిన సాంగ్ కాబట్టి, సో కళ్యాణ్ గారి సినిమాలో యాక్ట్ చేయడం, ఆయనతో ఏమైనా స్పెషల్ మెమరీ లాంటిది ఏమైనా ఉందా? ఒక మెమరీ నాకు, ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఏం లేదు, ఫస్ట్ డే పవన్ సార్ రాలేదు సెట్ కి. సెకండ్ డే పవన్ సార్ వస్తున్నారని చెప్పి తెలిసిందంతే. ఈ రోజు పవన్ సార్ కూడా స్టెప్లు వేస్తారు, పవన్ సార్ కూడా డే అంతా ఉంటారు, పవన్ సార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది ఈ రోజు అని మాకు సెట్ లో అందరం ఆడుకుంటున్నప్పుడు మేము అందరం వెయిటింగ్. నేను ఆ రోజు టిఫిన్ కూడా చేయలేదు. ఫ్యాన్ బాయ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారా? ఎవరు కాదండి, ఆఫ్ కోర్స్ కదా. ఓకే సార్, వన్స్ ఏ ఫ్యాన్ బాయ్, లైఫ్ లాంగ్ ఫ్యాన్ బాయ్ అంతే. అంతే. సో వెయిట్ చేస్తున్నాం. బేసిక్ గా సెట్ లోకి వచ్చే ముందే సెట్ అంతా సైలెంట్ అయింది. ఇదేంటో సైలెంట్ అయిందంటే అప్పుడు అలా దిగారు. బేసిక్ గా అప్పటి వరకు టాన్ టాన్ టన్ టన్ మోగుతుంది, అండ్ రాగానే అయిపోయింది, కానీ నా మైండ్ లో మోగుతుంది. నేను అక్కడ నుంచి చూస్తాను, చిన్న బిల్డప్ టాన్ టాన్ టన్ టన్ నా మైండ్ లో వస్తుంది, టాన్ టాన్ అలా పైకి చూస్తే ఆయన అప్పుడు ఆ రెడ్ కండువ వేసుకొని ఆ చిన్న స్మైల్ తో వస్తున్నారు. అలా చూస్తే అంత సెట్ అంతా సైలెంట్ అయిపోయింది. నేను ఒక్కసారిగా బ్రీత్ అంతా తీసుకొని చెడ్రా అది, అంటే ఏమో తెలీదు, ఫస్ట్ టైం లైవ్ చూస్తాం కదా, లైవ్ చూసినప్పుడు ఒక అద్భుతాన్ని చూస్తే ఫీలింగ్ వస్తుంది కదా, అలా చూస్తున్నాను. కొంతమంది ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం లేదు, నాకు మాత్రం అలా ఉంది. నేను ఎక్కడో ఉన్నా, ఆయన ఎక్కడో ఉన్నారు, గుస్ పింపుల్స్ లాగే. అలా చూస్తాను, కొంతసేపు చూస్తున్నాను. ఆయన వచ్చి కాసేపు అందరితో మాట్లాడుతున్నారు, అందరికి విష్ చేశారు. అందరికి విష్ చేసిన నాకే విష్ చేశాడనే ఫీలింగ్ నాకు. హాయ్ అని నేను ఆ డే కొంచెం ఫస్ట్ హాయ్ నుంచి ఎనర్జీ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మూమెంట్ ఆయన మూమెంట్ చేస్తున్నాడు, నాకేం పని లేదు. ఇంకా ఒక అమ్మాయిని ఎలా చూస్తాను నేను, అలాగే చూస్తున్నాను ఆయన మూమెంట్ చేస్తున్నప్పుడు. అడ్మైరింగ్ లుక్. అంటే ఆయన డాన్సింగ్ స్టైల్ మనకు తెలుసు, ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్ ఉంటుంది. అందరూ డాన్స్ ఆడతారు, అందరికి స్టైల్ ఉంటుంది, వీరికి ఒక స్వాగ్ ఉంటుంది. సో ఇప్పుడు మేమందరూ ఒకలాగా ఆడతాం, ఆయన ఒకలాగా ఆ హెయిర్ అంతా అలా అనుకుంటూ అది చేస్తా ఉంటే మనకి ఇలా రాదు కదరా, మనం ఏదో పొద్దు నుంచి కొట్టుకుంటాం, చెమటలన్నీ వస్తున్నాయి, ఈయన చూడు జస్ట్ అలా వచ్చి ఊపేసి అయిపోయింది అని అనిపించింది. సో అప్పుడు ఆ డే అంతా వైబ్లో ఉన్నాం. ఆ నైట్ కూడా ఇలా ఆడారా. ఎంత పే చేసేవారు మీకు యాజ్ డాన్సర్ గా వెళ్ళినప్పుడు? అప్పుడు నేను ఫస్ట్ టైం 2012 లో తీసినప్పుడు 1750 రూపీస్ పర్ డే కాల్ షీట్. ఇప్పుడు అది 5 బెటర్ అయింది. ఇప్పుడు చాలా జరిగాయి కదా చేంజెస్, వేజెస్ అని. సో అంటే లైక్ కళ్యాణ్ గారితో ఒక పిక్ ఉంటుంది మీది, ఫోటో. ఆయన బ్లాక్ కలర్ షర్ట్, మీరు వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు, సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో. సో పోలుస్తారా మిమ్మల్ని చూస్తే, గుర్తుపడతారా? అది ఏమో గుర్తుపట్టలేము, ఎందుకంటే ఆయనకి మనలాగా కొన్ని లక్షల మంది ఉంటారు. కానీ ఆయన చూసి పలకరించేప్పుడు మాత్రం
నన్ను గుర్తుపట్టాడు రా అనే ఫీలింగ్ అయితే ఇస్తారు ఆయన. అంటే బేసికల్ గా అని చాలా మంది ఫ్యాన్స్ నేను చూసాను. ఆ, బట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటారు. అవును. అంటే లైక్ ఆయన ఒక గాడ్ కిందనే పూజిస్తూ ఉంటారు. ఎందుకు ఎందుకు అంత ఫ్యానిజం? వై? అంటే మీరు ఇప్పుడు మీకే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే ఆయన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు ఓపెన్ బుక్ లా ఉంటాయి మనకి. మనకు అన్నీ తెలుసు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకోండి, ఆయన కుంభమేళంలో స్నానం చేశారు ఆయన. ఆయనకు తెలుసు షర్ట్ ఇప్పుడు ఆయన బాడీ ఫిజిక్ ఎందుకు అలా అయిందంటే ఆయన పొలిటికల్ ప్రెషర్ లో ఉన్నాడు ఇప్పుడు. ఆయన అనుకుంటే ఎంతసేపు సమ్ పీపుల్స్ ట్రోల్ చేస్తారు. ట్రోల్స్ చేస్తాను. నాకు చాలా బాధ అనిపించింది. ఆ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, ఆయన ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారు? అప్పుడు ఓన్లీ హీరో, ఇప్పుడు చాలా మందికి హీరో. ఆయన చాలా మందికి హీరో అయినప్పుడు ఆయన బాడీ మీద ఆయన కాన్షియస్ ఉండదు. ఆయన అనుకుంటే ఎంతసేపు 1 month ఆయనకి కరాటా ఆయన తెలుసు కదా మనకి, బ్లాక్ బెల్ట్, ఆయన డాన్స్ ఆయన అన్ని తెలుసు మనకి. ఆయన ఒకప్పుడు ఎంత లీన్ ఉన్నారో తెలుసు మనకి. ఆయన అనుకుంటే 1 month లో అయిపోద్ది. అది పెద్ద మ్యాటర్ కాదు. సో నాకు అదే ఇష్టం. ఇప్పుడు అదే ఆయన ఒకవేళ సినిమా హీరోగా అనుకుంటే షర్ట్ ఇప్పుడు ఏ హీరో పర్సనల్గా మీరు చూసుకోండి. సో నేనే అనుకుంటా, నేను పెద్ద ఫేమ్ కూడా కాదు, నాకున్న కొంచెం వర్క్, నాకున్న కొంచెం సర్కిల్లో పొట్టు ఉంది అనుకోండి, నేను షర్ట్ ఇవ్వడానికి భయపడతా. అదే అందరు చూస్తారు బాగోదు. సో అంటే మనం ఎప్పుడైనా సరే బాడీని బట్టి మనిషిని జడ్జ్ చేయకూడదు, అండ్ బాడీని బట్టి మనిషి మీద ఒపీనియన్ మారకూడదు. అంతే కదా. సో పవన్ కళ్యాణ్ గారు అంతటోళ్ళకే తప్పలేదు బాడీ షేమింగ్. అంటే రెండు ఆ బాడీ ఆయన మనకేదో చేద్దామని ప్రెషర్ లో ఉన్నాడు. అందుకే తన మీద తన కాన్సన్ట్రేషన్ లేదు. అంటే తను ఏమైపోతుందో తను తెలియట్లే. ఒకవేళ మనం మన గురించి వదిలేసి తనే ఇంపార్టెంట్ అనుకుంటే ఆయనకన్నా మంచి బాడీ ఎవరైనా చేస్తారు. ఏ 6 pack పనికి వస్తుంది? ఎవరు పనికి వస్తారు? అంటే ఎవరు పనికి వస్తారు? ఎవరు పనికిరారు. సో నాకు అది ఎందుకో రీసెంట్ గా చాలా చాలా బాధ అనిపించింది. అంటే నాన్ ఫ్యాన్ బాయా లేకపోతే ఎవ్రీవన్ ఫీల్ అవుతారులేండి ఆయన నా పొజిషన్ లో చూసి. ఎవ్రీవన్ కదా. సో నాకు అది అనిపించింది. అంటే ఆయన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే మన కళ్ళ ముందు ఏదైతే ఉందో దానికే మనం అడ్మైర్ చేస్తాం. సో ఆయన చేసే వర్క్ మనం అడ్మైర్ చేస్తాం. సో ఆయన సినిమాలో చేసిన వర్క్, పర్సనల్ గా చేసిన వర్క్ అన్ని మనకి ఇష్టమే. సో అన్ని ఇష్టం ఉన్నప్పుడు మనిషి కూడా ఇష్టమే, అంతే కదా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మీరు వర్క్ చేస్తారు. లైక్ యమదొంగ ఒకటి, ఐ థింక్ రభస. యమదొంగ చేయలేదు, అప్పుడు నేను డాన్సర్ చేయలేదు. అసిస్టెంట్ లేదు అసలు లేదు. యమదొంగ టైంలో నాకు కార్డు లేదు. 2012 లో కదా. యమదొంగ ఎప్పుడుకో ముందు వచ్చేసింది. నేను ఫస్ట్ వచ్చింది రభస, టెంపర్, దాని తర్వాత సినిమాలన్నీ దాని తర్వాత చాలా సినిమాలు చేశాను టెంపర్ వరకు. సో అంటే లైక్ ఇప్పుడు అవన్నీ స్పెషల్ సాంగ్స్. అండ్ ఇప్పుడు మీరు చేసిన రభసలో కావచ్చు, ఒక సెట్ వేసి ఈ సాంగ్ చేస్తారు కదా, ఎలా ఉంటారు? అంటే లైక్ ఎన్టీఆర్ గారు ఇస్ పర్టికులర్ లో జోవియల్ పర్సన్. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి జరుగుతుంటుంది, జోక్స్ జరుగుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు కొంతమందికి. అది విన్నాం. ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అంటే నేను డాన్సర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ సార్ చాలా మంది బయట చెప్పేవాళ్ళు, నేను ఈవెంట్స్ డాన్స్ చేస్తున్నప్పుడు ఆయనకి మూమెంట్ చూడగానే పక్కనే పట్టేసుకుంటారు. మనం ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఎన్టీఆర్ సార్ అయితే అలా వచ్చి ఆ మూమెంట్స్ చూసుకొని టేక్ అంటారు అని, ఇది ఇప్పటి నుంచో నా మైండ్ లో అలా పడిపోయి ఉంది. అందుకే ఈవెంట్స్ చేసినప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. నేను దాన్ని ఎలా అనేది ఆయన సాంగ్ ఒక్కోసారి మీకు ఒక విషయం చెప్పాలా, ఒకసారి ఆ డౌట్ క్లియర్ చేసి కూడా సాంగ్ వెళ్ళా. ఓహో, ఏ సాంగ్ అది? టెంపర్ లోనే టెంపర్ అది ఒక సాంగ్ ఉంటది. జానీ మాస్టర్ చేశారు అది. ఆయన అప్పుడు ఒక ఆల్మోస్ట్ 101 ఫీవర్ లో ఉన్నారని చెప్పి తెలిసారు ఎన్టీఆర్ గారు. ఫీవర్ లో ఉన్నారు కదా, ఇప్పుడు 1-2 more టేక్స్ అవుతాయి అనుకుంటున్నాం మేము అందరం మామూలుగా. ఎందుకంటే ఫీవర్ లో ఉన్నప్పుడు కొంచెం బాడీ అదే ఉంటుంది. వచ్చాడు ఆ మూమెంట్ లోనే ఉన్నదమ్మో చూసే టెంపర్ అని ఆడుతున్నాం. నేను ఆ 3 boys లో వెనకాల ఆడుతూ ఉంటాను. చూసాను ఒకసారి స్లోగా చూస్తున్నారు, అది చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఆయన స్లోగా చూస్తున్నారు. ఏంటి ఇంత స్లోగా చూసుకుంటే చాలా ఫాస్ట్ ఉంది కదా అన్నాడు. సో అప్పుడు జానీ మాస్టర్ గారు దానికి చేస్తున్నారు, టేక్ అన్నాడు అంతే. మేము అనుకున్నాం సరే ఎట్లాగో 1 more అవుద్ది కదా, చేసాడు, వెళ్ళిపోయారు ఆయన. ఓకే డౌట్ క్లియర్ అయిపోయిందంటే అయిపోయింది, ఇంకా మళ్ళీ మాట్లాడలేదు ఇంకా. ఓకే, అయితే సో ఏ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వన్స్ చూసిన తర్వాత అంటే ఆయనకు ఉంది ఇంకా చూడగానే మూమెంట్ పట్టే ఒక ఫుల్ పవర్ అంటారు కదా, అది పవరే అనాలి, ఒక సూపర్ పవర్ ఆయనకు ఉంది. సో ఇప్పటి వరకు అంటే లైక్ మీరు డాన్సర్ గా ఉన్నప్పుడు కావచ్చు, కొరియోగ్రాఫర్ గా అయిన తర్వాత కూడా పర్టికులర్ పర్సన్ తో ఇంకా చెయ్యాలని ఉంది అని అనుకున్న హీరోస్ ఎవరైనా ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా పెద్ద అంటే బేసిక్ గా
నేను చేస్తున్న వర్క్ అంతా మానిటైజ్ సాంగ్ కాబట్టి నా వరకు ఏ సాంగ్ వచ్చి నేను చేసుకుంటూ వెళ్తున్నా, అవి బెస్ట్గా చేసుకుంటున్నా. కానీ ఇప్పుడు మనం ఎలా చూస్తామంటే ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ లాగా మనం చూస్తాం కదా. సో ఇంకా ఫస్ట్ లేయర్ నేను టచ్ అవ్వలేదు. నేను దాని గురించి స్టిల్ ఇంకా నేను స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. ఇలాంటి ప్రేమలో కైండ్ ఆఫ్ కొన్ని హిట్ సాంగ్స్ పడితే వాళ్ళు ఆ ఫస్ట్ లేయర్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ బిగ్ ప్రొడక్షన్స్లో చేస్తున్న స్టార్ హీరోస్కి నేను రీచ్ అవ్వాలి, రీచ్ అయ్యి వాళ్ళతో వర్క్ చేయాలని నేను చాలా కోరుకుంటున్నా. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? జనరల్ గా మన ఇండస్ట్రీకి వస్తామనంటే ఆర్టిస్ట్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఆర్ ఎల్స్ వీటన్నిటిలోనైనా కొంచెమైనా నమ్మకం ఉంటుందేమో. బట్ కొరియోగ్రఫీ టైంకి వచ్చేసరికి నువ్వు డాన్స్ చేసి డబ్బులు సంపాదిస్తావా అని అన్నది ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎవరికైనా చూడండి, మనం ఏదైనా ప్రూవ్ చేసుకున్నంత వరకు కూడా వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. అది ఎనీ ప్రొఫెషన్. చదువుకున్న తర్వాత కూడా మనం ఒక జాబ్ చేయకపోతే వాళ్ళకి మనం ఏం చదువుకున్నామో వాళ్ళు నమ్మరు. కాలేజ్ పంపించుకొని చదువుకున్నా లేదు తెలియదు. సో అలాగే ఏ ప్రొఫెషన్, నా ప్రొఫెషన్లో కూడా నేను ఫస్ట్ నాచోరి అని ఒక జీ తెలుగులో ఒక డాన్స్ షో. అప్పుడు నా బాడీ అంతా కొంచెం ఫీమేలిష్గా ఉండేది. మాట్లాడుతున్నప్పుడు కూడా ఆడుతున్నప్పుడు కూడా ఇలాగే ఉండేవాడిని. అలాగుండేది. అప్పుడు నాకు నేను ట్రైన్డ్గా డాన్సర్ కాదు. ఎందుకో తెలీదు, ఆడినప్పుడల్లా ఫీమేలిష్గా వచ్చేది. తర్వాత అదే జీ తెలుగులో తీన్ మరన్ డాన్స్ షో చేశాను నేను. దాంట్లో ఏంటంటే ఉదయభాన్ గారు యాంకర్, నోబుల్ మాస్టర్, ఇంద్రజా మేడం, వీళ్ళంతా తరుణ్ మాస్టర్, వీళ్ళంతా జడ్జెస్ అనమాట. దాంట్లో కంటెస్టింగ్గా చేశారు. అప్పుడు కొంచెం బాడీ లాంగ్వేజ్ మారింది. ఎప్పుడైనా నేర్చుకుంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, ఆర్ మోటివేట్ అవుతాం. ఓహో ఇలా ఫోక్ ఇలా ఆడతారు, ఆర్ కాంటెంపరీ ఇలా ఆడతారు, లేదంటే వెస్ట్రన్ ఇలా ఆడతారు, చూసి నేర్చుకుని అప్పుడు కొంచెం బాడీ లాంగ్వేజ్ మారింది సెట్. ఆ తర్వాత చేద్దాము అనుకున్నప్పుడు నాకు అవకాశం దక్కలేదు. ఆ టీవీ షోస్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి నమ్మకం వచ్చింది. అరే మా కొడుకు టీవీలో కనబడుతున్నాడు. ఉదయభాన్ గారు అప్పుడు యాదగిరి అని పిలిచేవారు నన్ను. అంటే ఒక టీవీ షోలో ఒక క్యారెక్టర్ హైలైట్ చేసి ప్రమోట్ చేస్తారు, అలాగా ప్రమోట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే నేను టీవీ షోలో కనబడ్డానో మా నాన్నకి కొంచెం ఓకే నమ్మకం వచ్చింది. ఓకే వీడు ఇక్కడ మేము ఫస్ట్ ఉండేది రామ్నగర్, అంబర్ నగర్ స్లమ్ ఏరియాలో ఉంటుండే. అంబర్ నగర్ నుంచి జీ తెలుగులోకి పోయిండు. ఓకే అందరు నమ్మినారు. అక్కడ నుంచి అదే జీ తెలుగులో కంటెస్టెంట్గా చేసినాను. ఓంకార్ అన్నయ్య గారి టీవీ షోస్ ఉన్నాయి కదా, ఆట, ఛాలెంజ్, దాంట్లో డాన్సర్గా చేశాను నేను. ఓకే అప్పుడు చేసిన తర్వాత నేను ఇట్లా ఈవెంట్స్ చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో డాన్సర్స్ అందరూ ఇట్లా సినిమాలో కార్డులు ఇస్తారు. ఆ కార్డు తీసుకుంటే హీరోస్ వెనకాల ఆడొచ్చు, నువ్వు వైట్గా ఉన్నావు, హైట్గా ఉన్నావు అని చెప్పి. అంటే ఎట్లుంటుంది అంటే అప్పుడు బ్రహ్మానందంగా హీరోలో నేను ఒకలాగా అలా వెళ్ళిపోయాను. ఓకే మహేష్ బాబు పక్కన, సారీ మహేష్ బాబు పక్కన, ప్రభాస్ పక్కన ఆడొచ్చా ఓకే అని ఆలోచిస్తున్నప్పుడు దానికి ఒక 5 lakhs పే చేయాలంటారా? ఏం సార్ ఏమన్నారు? సారీ ఇప్పుడు 5 lakhs, సారీ అప్పుడు 3 lakhs పే చేయాలంటారా? దానికి ఆడిషన్ ఉంటుంది, దానికి ఒక 200 మంది 300 మంది వస్తారు, దాన్ని సెలెక్ట్ అవ్వాలి 30 మంది. ఇది ముందు చెప్పాను నువ్వు, ఇది ముందు చెప్పాలి, అది కాదు అది కాదండి. సరే ఓకే ఇప్పుడు మనం ఉన్న స్టేజ్కి ఒక 200 మంది 300 మంది దాటుకొని ఆడిషన్ ఇవ్వగలం, సెలెక్ట్ అవుతామేమో కూడా ట్రై చేయొచ్చు. కానీ 3 lakhs ఎలా పే చేయాలి అనేది భయం వేసింది అనమాట. సో ఆ టైంకి సరే డబ్బులు పక్కన పెడదాం. మా నాన్న అయితే డబ్బులు పక్కన పెట్టరు, నువ్వు వెళ్ళి ట్రై చేయి, నువ్వు కనుక సెలెక్ట్ అయితే అప్పుడు నేను చూసుకుంటా అన్నాడు. మా నాన్నకి ఇంకా నమ్మకం వచ్చింది. మా నాన్న బేసిక్గా ఆటో డ్రైవర్ అనమాట, ఓలా ఊబర్ నడిపే ఆటో డ్రైవర్. మా అమ్మ కూడా ఇప్పుడు హౌస్ వైఫ్, అప్పుడు స్వీట్ షాప్స్లో అక్కడ పనిచేసేది. నాకు ఇద్దరు సిస్టర్స్, వాళ్ళిద్దరు మ్యారీడ్ ఇప్పుడు. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది. నేను ఏదైనా మౌంటైన్స్ రాసిన వాళ్ళకి చెప్తా ఉంటాను ఫస్ట్, మొదలెట్టారు రైడ్ అని చెప్పి వింటా ఉంటారు వాళ్ళు. సో మా చెల్లెలు జడ్జ్మెంట్ బాగుంటుంది, మా చిన్న చెల్లి మా పెద్ద చెల్లి జడ్జ్మెంట్ కూడా. ఏదైనా చెప్తున్నప్పుడు ఇది బాగుందన్న, ఇది ఆ సినిమాలో ఉంది కదా, ఆ సాంగ్ లో చూసాం కదా, మళ్ళీ నువ్వు ఇలాగా కంపేర్ చేస్తూ ఉంటారు వాళ్ళే ఫస్ట్ క్రిటిసైజ్. అండ్ ఈవెన్ దో మానిటైజేషన్ వస్తే కూడా రిపీటెడ్ అవ్వకూడదు, కొత్తగా కనిపించాలి ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు కొత్తగా ఉంటేనే మనం కొత్తగా ఫీల్ అవుతాం. ఏదన్నా కొంచెం రిపీట్ అయింది అనుకో, ఇది ఆ సాంగ్ లో చూసినట్టుంది అని అనేస్తారు. నువ్వు డాన్స్ మూమెంట్స్ అన్న ట్రై చేయొచ్చు, కానీ మానిటైజ్ మనం చీట్ చేయలేం. ఎందుకంటే ఇద్దరిని పెట్టుకుని ఒక ఎమోషన్ చెప్ప, సేమ్ ఎమోషన్ లవ్వే చెప్పేది, కానీ కొత్త రకంగా చెప్పాలి. సో అది ఉంటది. అప్పుడు ఒక 200 మందితో ఆడిషన్ జరిగింది. ఆడిషన్లో ఒక 32 కార్డ్స్ సెలెక్ట్ అయ్యాయి, దాంట్లో టాప్ 5 రాగా నేను ఒకసారిగా నాకు సెలెక్ట్ అయిన ఆనందం కన్నా ఇప్పుడు నేను డబ్బులు కట్టాల ఆ భయమే ఎక్కువైపోయింది. చూస్తే అక్కడ మనం టీవీలో కనబడ్డప్పుడు అన్ని వర్కౌట్ అయ్యాయి అనమాట. వర్కౌట్ అయ్యి మనకు తెలిసిన ఒక అంకుల్ తీసుకోరా మళ్ళీ ఇద్దులే అన్నాడు. ఇంకా ఇచ్చిన తర్వాత ఒక 8 months 10 monthsలోనే నేను డే అండ్ నైట్స్ షూట్ చేసి ఇచ్చేసిన. చాలా హ్యాపీ.
అదొక ఏమంటారు అదొక ఘట్టం నాకు. డాన్సర్ గా కార్డు తీసుకుని ఒక ఘట్టం, తర్వాత అసిస్టెంట్ గా మారడానికి ఒక ఘట్టం, మాస్టర్ అయిన తర్వాత ఒక ఘట్టం, ఇప్పుడు ఇక్కడ. ఓకే. చేయి జారిపోయిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆ. లైక్ పాలిటిక్స్ కావచ్చు ఆర్ Common. ఎల్స్ మీరు బిజీగా ఉండొచ్చు ఆర్ ఒక సాంగ్‌కి కమిట్ అయ్యి డేట్స్ ఇచ్చేసి డేట్స్ కుదరక మిస్ అయిపోయినవి కావచ్చు. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? రీసెంట్ గా నేను ఇప్పటికి గిల్ట్ ఫీల్ అవుతున్నా కమిటీ కుర్రాళ్ళు. అర్రే! కమిటీ కుర్రాళ్ళు నేను మాట్లాడడం జరిగింది ఏ పాటకి? అన్ని సాంగ్స్ అండి. అవునా? అన్ని సాంగ్స్ నేనే చేయాలి. అరే! యదువంశి గారికి మీ ఛానల్ తరఫున సారీ చెప్తున్నా. ఎందుకో ఎప్పుడు కలవలేదు మధ్యలో మళ్ళీ కూడా సారీ. అండ్ పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ అందరికీ సారీ. అంటే నాకు ఇప్పటికి గిల్ట్ ఉంది. అంటే ఆ గిల్ట్ ఎలా ఉందంటే అన్ని సాంగ్స్కి ప్లానింగ్ అంతా అయిపోయింది. ఆ సాంగ్స్ ఎలా చేయాలంటే కథని ఫాలో అవుతూ చేయాల్సిన సాంగ్స్. నేను ఇలా మానిటర్ చేస్తాను కాబట్టి నన్ను రంగబలి డైరెక్టర్ గారు నన్ను సజెస్ట్ చేశారు. ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో హ్యాపీ అనిపించింది. వెళ్ళాను, కలిసాను, అంతా మాట్లాడేసాను, అంతా అయిపోయింది. అదే టైంలో నేను ప్రియదర్శి గారి డార్లింగ్ సినిమా అండ్ రామ్ కార్తిక్ గారి ఒక 2 సాంగ్స్, దానికి శ్యామ్ కిరణ్ గారి కెమెరామెన్, ఇంకొక చిన్న సినిమాతో చేస్తున్నాను. అయితే కమిటీ కుర్రాళ్ళు పాలకొల్లో చేస్తున్నాము. సినిమా ఏంటంటే డైరెక్టర్ని ఫాలో అవుతూ సీన్స్ జరుగుతున్న గ్యాప్లో కూడా చేయాలి. నాకు అదంతా ఓకే, ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడ వర్షం పడడం వల్ల, వెదర్ రిపోర్ట్ అది వర్షం పడడం వల్ల ఒకసారిగా నాకు ఇచ్చిన డేట్స్ అన్నీ క్లాష్ అయ్యాయి. క్లాష్ అయ్యి మళ్ళీ కొత్త డేట్స్ ఇచ్చారు. ఆ కొత్త డేట్స్లో నాకు ప్రియదర్శి గారి డార్లింగ్, రామ్ కార్తిక్ గారి సాంగ్, ఇంకొక 2 సాంగ్స్, ఒక 4 సాంగ్స్ ఏమో ఉన్నాయి. అగ్లీ స్టోరీ అనే సినిమా చేస్తున్నా అప్పుడు నేను. అవికా గోర్ గారు నందుది, అదొక సాంగ్. సో ఒక 4 సాంగ్స్ క్లాష్ పడుతున్నాయి. గట్టిగా చూస్తే ఒక్క డే ఏమో మిగులుతుంది అంతే. ఈ డేట్స్ ఇటు అవ్వడం వల్ల ఇవి జరపలేకపోయాను నేను. చాలా ట్రై చేశాను, వాళ్ళు చాలా ట్రై చేశారు. ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటంటే నాకు నా లైఫ్ నా చేతిలో లేదేమో. అయ్యో! మనం అనుకున్న ఒక్కోసారి మనం అంత పని చేసాం కదా, దానికి మనం ఎందుకు వర్క్ చేయలేదు అనిపించింది. ఆ తర్వాత ఆ రిజల్ట్ చూసిన తర్వాత నాకు యాక్చువల్లీ ఆ రిజల్ట్ నాకు ముందే కథ చెప్పినప్పుడు నాకు అర్థమైంది. ఇదొక బ్లాస్ట్ అని అర్థమైంది. అనుకున్నట్టే బ్లాస్ట్ అయింది. దానికి మెగాస్టార్ చిరంజీవి గారు అప్రిషియేట్ చేయడం, అందరు టీంతో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా గిల్ట్ ఫీల్ అయ్యాను. నేను ఉండాలి కదా అక్కడ, అయ్యో! చేతులారా పోయింది. ఒకసారి నేను ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకురా టైం ఇట్లా అయింది నాకు. ఎక్కడ దైవేచ్ఛ. దేవుడు అనుకున్నారు, మీరేం చేయలేదు. అప్పుడు మళ్ళీ తర్వాత అనుకున్నా నేను, ఇంతకన్నా గట్టిగా ఏదో ఉంది నాకు. మేబీ ఎందుకంటే నేను చాలా ట్రై చేసా ఆ టైంలో, ఇవి జరపడానికి ట్రై చేసా. ఒక్కటి జరుగుతుంది కానీ మిగతా 3 అట్లే ఉంటున్నాయి. అప్పుడు నేను ప్రియదర్శి గారితో వర్క్ చేయడం ఫస్ట్ సినిమా. నాకు ప్రియదర్శి గారి యాక్టింగ్ కూడా చాలా ఇష్టం. రీసెంట్ డేస్లో ఆయన స్కిల్స్ అవి చాలా ఇష్టం నాకు. బలగం సినిమా అందరికీ ఇష్టం. నేను బలగం సినిమా ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటాను. బలగం సినిమా ఇప్పటికీ ఏడుస్తాను నేను. బలగం క్లైమాక్స్ అక్కడ చాలా ఎందుకు రిలేటబుల్ గా నా ఫ్యామిలీలో జరిగిన అన్నీ అనిపిస్తూ ఉంటుంది. సో ఆయనతో వర్క్ చేయాలి, మా ఇంట్లో చాలా ఇష్టం. ప్రియదర్శి గారి అంటే చాలా క్లోజ్గా ఫీల్ అవుతారు అనమాట. సో ప్రియదర్శి గారితో వర్క్ చేయాలి. రామ్ కార్తిక్ అక్కడ శ్యామ్ కిరణ్ గారికి పెద్ద కెమెరా, పూరి సార్ సినిమాలు అన్నీ చేశారు. ఆయనతో రిలేషన్ కూడా పోకూడదు. వీళ్ళందరినీ కన్విన్స్ చేయలేక సరే 4 సాంగ్ల కోసం ఒక సినిమా వదిలేసుకుందాం అనే పాయింట్కి నేను వచ్చేసి ఇంకా సరే ఇంకా నా చేతిలో లేదని చెప్పేసి వాళ్ళకి సారీ చెప్పేసాను, వదిలేసాను. ఆల్మోస్ట్ నేను అన్ని సాంగ్స్కి కొద్దిగా 20% 10% వర్క్ చేశాను. అన్ని సాంగ్స్ ఒక మాస్ సాంగ్ తప్ప మిగతా అన్ని మానిటర్ సాంగ్స్, ఆ రోజులు మళ్ళీ రావు, అన్ని ఆల్మోస్ట్ అన్నిటి వర్క్ చేశారు. ఆ సాంగ్స్ ఉన్నప్పుడు అన్నిసార్లు నేను పాట ఇది ఎంత బాగా ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడు ఓకే, సో అది వేరే స్టైల్లో ఉండే ఒకవేళ మీరు చేస్తుంటే. వేరే స్టైల్ అని కాదు, వేరే వైబ్. ఇంకా అంటే ఇప్పుడు ఒక విషయాన్ని మధ్య డిస్కస్ చేసినప్పుడు ఒక ఫస్ట్ వైబ్ ఉంటుంది. అది నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు వేరే డిస్కస్ చేసినప్పుడు అదే మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు. ఆ మ్యాజిక్ నాకు ఎందుకో నేను చేసినప్పుడు కొంచెం బెటర్గా ఉండేదేమో అనిపించింది. ఎందుకంటే నేను కొంచెం ఆ ఎడిటింగ్ ప్రాసెస్లో ఆర్ క్లోజెస్లో ఆర్ ఇంకోటి కొంచెం వైడ్ లొకేషన్స్లో కొన్ని అనుకున్నా. అది మేబీ యదువంశి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి పిలుస్తారు. అప్పుడు ఆయన పిలవకపోయి నేను వెళ్తా. ఈసారి వెళ్ళి ఎలాగైనా సరే మళ్ళీ వర్క్ చేస్తా ఆయనతో. సో అంటే లైక్ సీనియర్ హీరోస్ ఎవరెవరితో చేశారు వర్క్? వాళ్ళు హీరోగా చేసిన సినిమాలో మీరు డాన్సర్ గా బాలకృష్ణ గారితో చేశాను పైసా వసూలు సినిమాకి. అజిత్ గారితో కూడా చేసినట్టున్నారు. అజిత్ గారితో చేశాను. అజిత్ గారితో బ్యాక్ టు బ్యాక్ 3-4 ప్రాజెక్ట్స్ చేశాను. ఇక్కడ హైదరాబాద్ షూట్ జరిగినప్పుడు చేశాను నేను, డాన్సర్ గా ఉన్నప్పుడు. వెంకటేష్ గారితో చేశాను. వెంకటేష్ గారితో మసాలా, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు. మహేష్ బాబు గారితో కూడా శ్రీమంతుడు చూస్తే గుర్తుపడతాను, శ్రీమంతులో బాగా కనబడతాను. చార్సీల రామ 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 సాంగ్,
ప్రభాస్ గారితో డార్లింగ్ సాంగ్స్ అవి ప్రభాస్ గారితో డార్లింగ్ మూవీలో చేశారు. డార్లింగ్ చూసినా డార్లింగ్ డార్లింగ్. ఓకే. ఆ సాంగ్స్. నేను డాన్సర్ గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అందరి హీరోస్ తో చేస్తున్నా. ప్రభాస్ గారి డాన్సింగ్ స్టైల్ అంటే లైక్ బాగుంటది. మేము రీల్ లో చూస్తాం. రియల్ లో ఎన్ని ఇప్పుడు టేక్స్ ఎన్నిసార్లు చూపిస్తారు? ఎనీ టేక్ అని ఏం లేదండి. ఇప్పుడు ప్రభాస్ గారికి ఒక పర్టికులర్ బాడీ లాంగ్వేజ్ ఉంటది. ఉమ్, ఆ హైట్ కి ఆయన కొంచెం ఇలా అన్నా కూడా అలా కనబడుతుంది. ఉమ్, సో ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మనం ఏ మూమెంట్ చెప్పినా ఆయన చేసేస్తారు. అంటే ఓకే. ఇప్పుడు మీకు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన నేను చేయలేను, నేను చేసిన మీరు చేయలేరు. సో అలాగా ప్రభాస్ గారికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. పవర్ స్టార్ గారికి ఆయన ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళు నడుచుకుని వచ్చినా చాలు, ఎవరు ఆడమంటారు మూమెంట్. ఎనీ మెమరబుల్ మూమెంట్ ఆన్ దట్ టైం? మెమరబుల్ అంటే ఒకటి మీరు చెప్పారు సార్, అనుష్క గారు ప్రభాస్ గారు కలిసి ఆడుతున్నారు. ఆ కలిసి ఆడుతున్నప్పుడు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అందరికి తెలుసు ఆ కపుల్ అందరికి చాలా ఫేవరెట్ కదా. సో ఆడుతున్నప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కాబట్టి చాలా జోయల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు మూమెంట్స్. అది చూసి మాకు హ్యాపీగా అనిపించేది. ఓకే. జనరలీ ప్రభాస్ గారు సెట్స్ కి వెళ్తున్నారు, ఐ మీన్ వాళ్ళ మూవీలో వర్క్ చేస్తున్నారు అని అంటే ఆర్టిస్టులు అందరికీ ఆగా ఫుడ్ పెడతారు. అదైతే సో డాన్సర్స్ అందరికి కూడా అంటే లైక్ డాన్సర్స్ అంటే ఏంటి, కొంచెం తక్కువ తినాలి, బాగా ఆడాలి కదా. సో మీకు ఫుడ్ విషయంలో ఎలా జరిగేది ఆ టైంలో? ఆ మా వర్క్ అయితే అంత అంత గుర్తులేదు మరి నాకు. మా వర్క్ అయితే అంత లేదు. అంటే అంతమంది డాన్సర్స్ అంతమంది కూడా ఎలా అది అది కష్టం. నాకు తెలిసి మాస్టర్స్ వరకు 50-30 క్రౌడ్ వరకు ఆయన హోమ్ ఫుడ్ వచ్చేదేమో. అంటే ఆయన చుట్టూ ఉన్న క్లోజ్ అందరికీ వచ్చేదేమో. డాన్సర్స్ వరకు మంచి ఫుడ్ ఉండేది మాకు కూడా. ఆయన అట్లా నేను లేదు. కాకపోతే ఆ ప్రభాస్ గారు తెచ్చింది అనేది మాకు అంత నాలెడ్జ్ లేదు, మనకు తెలీదు. డాన్స్ వచ్చిన హీరోస్ తో డాన్స్ చేయించడం చాలా ఈజీ, బట్ డాన్స్ రాని హీరోలతో మేనేజ్ చేయించడం చాలా కష్టం. సో అలా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ ఆబ్వియస్ గా ఉంటారండి. నేను చెప్పాను కదండి, ఇప్పుడు మీకు ఒకరి బాడీ లాంగ్వేజ్ ఒకరికి ఉండదు. కొంతమందికి డాన్స్ చేయాలని ఉంటుంది కానీ బయటికి చేయడానికి ఒకలాగా బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది. సో వాళ్ళకి ఆడాలని ఇంటెన్షన్ ఉంటుంది. అదే చాలా గొప్ప విషయం చెప్పాలంటే. అది ఆడాలని ఇంటెన్షన్ గట్టిగా పట్టుకొని వాళ్ళకి ఏ మూమెంట్ అయితే వస్తుందో దాన్నే కొంచెం స్క్రీన్కి బ్యూటీగా ఉండేలాగా, అంటే డాన్స్ రాదు అని తెలియకుండా స్క్రీన్కి ఆడగలడు అని తెలిసేలాగా కంపోజ్ చేస్తాం. మేల్స్ హీరోస్ డాన్సర్స్ సూపర్ డాన్సర్స్ ఓకే అండి. ఫీమేల్స్ విషయానికి వద్దాం. మీకు రీసెంట్ టైంలో డెఫినెట్గా ఈ హీరోయిన్కి ఒక డాన్స్ కొరియోగ్రఫీ చెయ్యాలి అని మైండ్లో వచ్చిన సాయి హీరోయిన్? పల్లవి గారు. అసలు నా క్వశ్చన్ కూడా కంప్లీట్ చేయాలి. లైక్ ఒకప్పుడు సిమ్రన్ గారు ఉండేవారు, లైక్ అట్లా సిమ్రన్ గారు, శ్రేయ గారు, ఆ తర్వాత చార్మి గారు, త్రిష గారు, వీళ్ళందరూ బాగా డాన్స్ చేస్తూ ఉంటారు. సో సాయి పల్లవి గారు అన్నారు. ఇప్పటివరకు సాయి పల్లవి గారిని డిఫరెంట్ లో చూసాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే వాట్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆవిడతో ట్రై చేయాలనుకుంటున్నారు? కొత్త స్టైల్ ఏం లేదు. నేను జస్ట్ నాకు తన పోస్టర్స్ అంటే ఇష్టం. తను అంటే ప్రతి మూమెంట్ లో ఆ స్టైల్, ఆ పోస్టర్ కంప్లీట్నెస్ కనబడుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు మొన్న చూసిన తండేల్లో కూడా కొడుతున్నప్పుడు ఆ పోస్టర్ అలాగే ఉంటది. ఆ తిప్పడంలో తన ఆడేది తన ఒక శిల్పంలా కనబడుతూ ఉంటుంది. సో తనతో వర్క్ చేసినప్పుడు నా నేను కూడా కొరియోగ్రఫీ చేసి అలాంటి పోస్టర్స్ తో వర్క్ చేయాలను. కొత్తగా అనేది ఇంకా డిపెండ్స్ అనమాట. ఆ సాంగ్ మీద కొత్తగా ఏం చేయాలని సాంగ్ మీద డిపెండ్ అవ్వచ్చు. సరే, శ్రీలీల గారు కూడా బాగా డాన్స్ చేస్తారు. ఇఫ్ అవును, యూ గెట్ ఏ ఛాన్స్ టు కొరియోగ్రాఫ్ శ్రీలీల గారు, సాయి పల్లవి గారు ఎట్ ద సేమ్ టైం, 2 different మూవీస్, సేమ్ డేట్స్, దెన్ ఎవరిని చూస్ చేసుకుంటారు? ఓహో వచ్చారా. యో పుష్ప తగ్గేది లేదమ్మా. శ్రీలీల గారు, సాయి పల్లవి గారు కదా. ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాలి. సేమ్ డేట్, 2 different మూవీస్. యూ కాంట్ స్కిప్ ద డేట్. యూ కాంట్ స్కిప్ ద డేట్. రిక్వెస్ట్ చేసి 2 డేట్స్ వచ్చేలాగా చూసుకొని చేయలేరండి. లేదు, కుదరదు. అసలు నేనే డైరెక్టర్ని, కుదరదు సార్. మీరు ఎలాగైనా ఒకటే ప్రొడక్షన్ రిక్వెస్ట్ చేసుకొని సార్ ఇంకొక రోజు పెట్టుకోండి, ఇది 2 చేసుకొని వస్తా అలా రిక్వెస్ట్ సార్. చేస్తారు. ఫస్ట్ ఎవరు దానికి వెళ్తారు అయితే? ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళకి. అబ్బా అట్లాంటి ఫస్ట్ ఎవరు చెప్పారు, సాయి పల్లవి ఎవరు చెప్పారు అనుకోండి, సరే వీళ్ళు చేసి అక్కడికి వస్తుంది సార్ అని చెప్తాను. కానీ ఎవరికి ఏ కన్సర్న్ నేనే చేయాలి అని చెప్తా, రిక్వెస్ట్ చేసుకుంటాను. కానీ 2 వదులుకోరు బికాజ్ మ్యాజిక్ అలా ఉంటుంది వాళ్ళిద్దరిలో. ఎవరు శ్రీలీల గారు కూడా అసలు ఎక్స్ట్రాడినరీ డాన్స్. ఆవిడ ఎనర్జీ, ఆవిడ పోస్టర్స్, ఆవిడ గ్రేస్, స్వాగ్, ఎక్స్ప్రెషన్స్ ఓకే, నెక్స్ట్ లెవెల్. ఈశ్వర్ గారు ఓన్లీ అంటే లైక్ కొరియోగ్రఫీ వైజ్ అయినా లేకపోతే ఆర్టిస్ట్ గా కూడా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకండి ఆ డౌట్ వచ్చింది మీకు? అంటే జస్ట్ ఆస్కింగ్ అండి. చాలా మంది ఉన్నారు. ప్రస్తుతానికి వేరే క్రాఫ్ట్ వైపు అయితే ఆలోచన లేదు. ఒకవేళ లైఫ్ ఫ్లోలో వెళ్ళినప్పుడు ఏదన్నా వస్తే గనక నేను చేస్తాను.
ఓకే. కానీ రియల్ నాకైతే ఇప్పుడు అసలు అటువైపు ఆలోచన కూడా లేదు. నాకు ఇప్పుడు ఏం కావాలి, కొరియోగ్రఫీ. కొరియోగ్రఫీలో పెద్ద హీరోస్తో నా వర్క్ నేను ప్రూవ్ చేసుకోవాలి. అన్ని రకాల సాంగ్స్ చేయగలడు ఈశ్వర్ మాస్టర్ అనేది ఒక మార్క్ ఒక రావాలి. మార్క్ రావాలి. Okay. అండ్ ఇప్పుడు ఎలా అయితే ప్రేమలో సాంగ్ ట్రెండ్ అయిందో అలాగా నాకు ఎవరికైనా ఉంటది. నా సాంగ్ ప్రతిదీ ట్రెండ్ అవ్వాలి. నేను చేస్తున్న ప్రతి సాంగ్, నేను చేసిన ప్రతి సినిమాలో అట్లీస్ట్ మంత్లీ ఒక సాంగ్, వీక్లీ ఒక సాంగ్ ఈశ్వర్ మాస్టర్ పేరు వినిపించాలి. ఓకే. ఆ హుక్ స్టెప్ అందరూ ఆడాలి, #ఈశ్వర్ గారు ట్రెండ్ అవ్వాలి. ట్రెండ్ అవ్వాలి. సో నా వర్క్ 10 మందికి తెలియాలి. అండ్ నేను అనుకున్న హీరోస్తో, నాకు ఇష్టమైన హీరోస్తో, నేను అడ్మైర్ చేసి ఇష్టపడే హీరోస్తో, నేను డాన్సర్గా వర్క్ చేసి మాస్టర్గా ఎంటర్ చేద్దాం అనుకున్న హీరోస్తో వర్క్ చేయాలి. Ah, నా మైండ్లో ఇప్పుడు అదే ఉంది, Okay. ఇంకేం లేదు. ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీలో? 2019 నుంచి ఇండస్ట్రీలో 2012 నుంచి కదా. 12 నుంచి అంటే దగ్గర 25. దగ్గరగా ఒక 14 14 అనుకోండి. ఈ 15 ఇయర్స్ లో సంపాదించింది కన్నా పోగొట్టుకున్న డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఆబ్వియస్ గా ఉంటే డెమోస్ అడుగుతారు. ఎంత? ఎంత అని లెక్క పెట్టుకోలేదు, ఆ, ఆ, లెక్క పెట్టుకోలేదు, ఉన్నాయి. అంటే ఆబ్వియస్ గా డెమోస్ కాదు, ఆ, మీ చేత వర్క్ చేయించుకొని. అలా ఉన్నాయి. ఇప్పుడు మనం బిగినింగ్ కెరియర్ స్టేజ్ లో కొన్ని సాంగ్స్ చేశాను. ఉమ్, మాట్లాడుకుంటే తక్కువ, ఉమ్, చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. దాన్ని కూడా ఆ, రేపు మాపు అని అంటే మేబీ ఎవరి ప్రాబ్లం చెప్పలేను, ఎవరిని కంప్లైంట్ చేయలేం. మేబీ సినిమా రిజల్ట్ వల్ల ఆర్ఎల్స్ నాకు ఇచ్చానని చెప్పడం వల్ల, లేకపోతే ఓహో. అంటే ఎవరు కావాలని అయితే చేయరు, కానీ లాస్ అయితే తప్పకుండా అయింది. రియాలిటీ షోస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? రియాలిటీ షోస్ మీద అంటే ఇప్పుడు రియాలిటీ షోస్ నాకు అంత నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నా. ఉమ్, అంటే ఏమంటారు, మెకానికల్ అంటాం కదా, ఆర్గానిక్గా లేదు. లేదని నా ఫీలింగ్. ఉమ్, అంటే నా ఒపీనియన్ మాత్రం చెప్తున్నా. ఎందుకంటే ఓకే, ఇప్పుడు ఇది చేస్తే టీఆర్పీ వస్తుంది, ఇలా మాట్లాడితే రేపు రీల్స్లో ట్రెండ్ అవుతుంది, ఇలాంటి బట్టలు వేసుకుని ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తే రేపు దీన్ని చూస్తారు, లేకపోతే ఇది చూడాలంటే ఇది చేయాలి, ఇది చూపించకపోతే టీఆర్పీ బేస్డ్ రియాలిటీ షోస్ అంటారు. అంటే మార్కెటింగ్ చేయడం కోసమే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఆర్గానిక్గా ఇది క్రియేట్ అవ్వట్లేదు. ఓకే. మేబీ అదే కరెక్ట్ ఏమో, నాకు తెలియదు. కానీ అంటే లైక్ మీకు ఏదైనా ఛాన్స్ వచ్చిందా, లైక్ పర్టికులర్ ఒక రియాలిటీ షోలో జడ్జ్ గా కానీ మాస్టర్ గా కానీ రావడం, లేదు. మీరు వద్దనుకోవడం లాంటివి? జడ్జిగా మాస్టర్గా అనేది ఇప్పుడు వచ్చినా నేను అసలు అంటే రాదు, అంత పెద్ద ఏం లేదు ఇప్పుడు నాకు. ఒకవేళ అది వస్తే ఎప్పుడు రావాలంటే, నా కళ్ళ ముందు చాలా మంది గురువులు ఉన్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ పెద్ద పెద్ద స్థాయిలో ఉండి పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత ఆ పెద్ద స్థాయి గుర్తింపు వచ్చినప్పుడు ఆబ్వియస్గా అలాంటి అవకాశాలు వస్తాయి. వచ్చినప్పుడు బై గాడ్ గ్రేస్ వస్తే చేస్తాను, అదేం లేదు. కానీ యాజ్ ఆఫ్ నో మీరు అడిగినట్టు ఒపీనియన్ మాత్రం నాకు ఏమనిపిస్తుంది, అంత ఆర్గానిక్గా లేవేమో ఉమ్, అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను చూసినప్పుడు నేను D1 D2 చూశాను. ఉమ్, మన దీని D1 D2 ఓంకరణ షోస్ బిగినింగ్లో పాట, అప్పుడు ఒక ఆర్గానిక్ ఎమోషన్ ఉండేది. అది ఇప్పుడు ఏమో నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఏడిపించాలి కాబట్టి సాడ్ సాంగ్ చేస్తున్నారు. ఆర్ఎల్స్ ఇప్పుడు నాకు అసలు నచ్చని విషయం ఏంటంటే, ఒక అమ్మ సాంగ్ని, ఒక రైతు సాంగ్ని, ఒక ఫాదర్ ఎమోషన్ని, ఒక డివోషన్ అమ్మవారి ఎమోషన్ని, ఇవన్నీ కాన్సెప్ట్స్ అయిపోయినాయి సాంగ్స్ టీవీ షోస్లో. ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పి అర్థమైంది అర్థమైంది. అమ్మ సాంగ్ తీసుకొచ్చి అది ఇప్పుడు అమ్మ అనేది కాన్సెప్ట్ అయిపోయింది వాళ్ళకి. కాన్సెప్ట్ అయిపోయి అమ్మ నాకు మూమెంట్ ఏదో చేస్తారు, కింద మీద పడుతున్నారు. అది ఒపీనియన్ చెప్తాను. నేను చూసినప్పుడు నాకు అనిపించేది, ఓకే ఇప్పుడు అమ్మ అనేది కాన్సెప్టా, రైతు అనేది కాన్సెప్ట్, అమ్మవారు అనేది కాన్సెప్ట్, దేవుడు అనేది కాన్సెప్ట్. ఓకే, దేవుడు కాన్సెప్ట్ అనగానే గ్రాండ్ ఫినాల్లో మహా కనక దుర్గా అని. సో అంటే టీవీ షోస్లో మన ఎమోషన్స్ అన్ని కాన్సెప్ట్స్ అయిపోతున్నాయి. మీకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు అమ్మ ఒక ఎమోషన్, అది కాన్సెప్ట్ అయిపోతుంది. అది చేస్తే టీఆర్పీ వస్తుంది, ఏడుస్తారు, ఆ క్లోజెస్. నా ఒపీనియన్ అలా, అంటే నాకు ఎందుకో అలా అనిపిస్తూ ఉంటుంది. చూసి 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 మీకు మేబీ ఎంటర్టైన్మెంట్ అన్ని విధాలుగా ఉంటుంది ఏమో. నాకు ఈ కొన్ని కాన్సెప్ట్స్ అవి ఎమోషన్ లాగా వదిలేసి ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లవ్ ఓకే, లవ్ మిగతా ఏదైనా ఒక పార్టీ, లవ్, మాస్ డాన్స్, ఫోక్ డాన్స్ ఏదైనా ఓకే. లైఫ్ లో కొన్ని ఎమోషన్స్ ని కూడా నేను తప్పుపట్టిన విషయం అంటే కొన్ని చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు అదే అమ్మ కాన్సెప్ట్ తీసుకొని కొన్నిసార్లు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్తారు కొంతమంది కొరియోగ్రాఫర్స్ టీవీ షోస్లో. అవి చాలా నీట్గా కనెక్ట్ అవుతాయి. అంటే మనం ఎప్పటివరకు చూడండి ఫ్రెష్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి. నాన్న కాన్సెప్ట్ తీసుకున్నా కానీ, దేవుడు కాన్సెప్ట్ తీసుకున్నా చాలా ఆర్గానిక్గా ఆ వైబ్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ 90% నాకైతే ఇలాంటి ఒక ఎమోషనల్ ఏవైతే మన లైఫ్లో ఉన్నాయో అవన్నీ టీవీ షోస్లో ఆర్
టీవీ షోస్ కొన్ని షోస్లో అవి ఒక కాన్సెప్ట్స్ లాగా చూపించుకోవడం స్టార్ట్ చేశారు. అది నాకు ఎందుకో ఏమో మరి నాకు అది ఎందుకో అంత గొప్పగా అనిపించదు. అది కొంతమందికి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఓకే. నా ఒపీనియన్ అయితే అది ఆ ఎమోషన్స్ టచ్ చేయకుండా వాటిని ఒక ఎలిమెంట్ లాగా ఒక కాన్సెప్ట్ లాగా వాడుకోకుండా ఆ ఎమోషన్స్ అలా వదిలేసి మిగతా చాలా ఉన్నాయి కదా అవి వాడుకోవచ్చు కదా అనేది తెలీదు. అది నా ఒపీనియన్ అలా అనిపిస్తుంది అంతే టీవీ షోస్ మీద అంతే. అది నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి మేబీ నేను కూడా అక్కడికి వెళ్తే నేను కూడా చేస్తానేమో మేబీ. ఇప్పుడు నేను చేయలేదు కాబట్టి నా ఒపీనియన్ చెప్పగలుగుతున్నా. మేబీ నేను అదే ఒక సో కాల్డ్ టీవీ షోస్కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడ ఎవరైనా చెప్తారు కదా, కాన్సెప్ట్స్ చెప్తారు. ఇప్పుడు రెట్రో రౌండ్, మాస్ రౌండ్, గ్రాండ్ ఫినాలే ఇలాంటి కాన్సెప్ట్స్లో వాళ్ళు ఇలాంటి కాన్సెప్ట్ మీరు చేయండి అంటే తప్పు నేను చేస్తానేమో, నేను కూడా చేస్తాను. కాకపోతే నాకు ఇప్పుడు నేను ఏం చేయలేదు కాబట్టి నేను చూసినప్పుడు ఆ కాన్సెప్ట్ చేసినప్పుడు నాకు ఎందుకో నచ్చట్లా ఎక్కట్లా. ఎందుకు ఇప్పుడు అమ్మ కాన్సెప్ట్ మీద అంత ఏడుపుగా తెలుసు కదా. మాస్టర్ అయిన తర్వాత కొన్నిసార్లు కాల్ వచ్చింది నాకు. రీసెంట్ గా డాన్సింగ్ ఐకాన్ ఆహాలో ఓంకార్ అన్న షో వస్తుంది కదా, దానికి ఒకసారి కాల్ వచ్చింది. ఎందుకో ఇంకా మాస్టర్ గా మనం మూవీలో బిజీ ఉన్నారు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనం టీవీ షోస్ ఎందుకు చేస్తాం? మూవీ ఆపర్చునిటీస్ కోసం, గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు వల్ల ఒక మూవీలో ఆపర్చునిటీ రావాలని. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎలా నా కళ్ళ ముందు కొన్ని కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ నేను అటెళ్ళి ఇది మిస్ చేసుకోవడం ఎందుకని నేను కొంచెం స్కిప్ చేశాను. ఇప్పటి వరకు చూసిన డైరెక్టర్స్, వర్క్ చేసిన డైరెక్టర్స్ లో అగైన్ యూ వాంట్ టు వర్క్ విత్ ద డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఎందుకంటే అందరు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, అందరు నన్ను నమ్మారు, అందరు నా వర్క్ని నమ్మారు, నాతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ లవ్ చూపించారు, నన్ను సపోర్ట్ చేశారు. సో నేను అందరు డ్రీమ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్. ఎందుకు స్పెషల్లీ? ఆయనతో ఒక్క రోజన్న పనిచేయాలి నేను. ఆ కాంటెంట్స్ నాకు రావాలి. ఏ సినిమా చూసి రావాలి నాకు, ఆయన చూసి వచ్చింది నాకు. పూరి సార్ని చూస్తేనే ఒక్కసారిగా బాడీ సెట్ అయిపోయి వచ్చారా. ఆయన మాటలు, ఆయన కాంటెంట్, ఆయన చెప్పే లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్లు, అది ఫాల్స్ ఆఫ్ అది దాంతో ఏమొస్తుంది పక్కన పెట్టండి, ఏమి రాదు, చేయను. ఆయన కూడా నాకు తెలిసి మీ ఐస్ ఆకాష్ గారితో మ్యాచ్ అవుతున్నాయి, ఆకాష్ పురి గారితో. చాలా మంది చెప్పారు నాకు ఆకాష్. లేదు, చాలా మంది నన్ను ఆకాష్ పురి గారు లాగా ఉంటారని చెప్పి అంటారు. నేను యాక్చువల్లీ నా ఫస్ట్ సాంగ్ అసిస్టెంట్గా చేసింది పురి గారి సినిమానే, లోఫర్. మీరు ఇందాక రొమాన్స్ అంటారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ ఫస్ట్ సాంగ్ యానీ మాస్టర్ గారు దానికి మాస్టర్, నేను అసిస్టెంట్. నా ఫస్ట్ అసిస్టెంట్ గా చేసిన సాంగ్ పూరి సార్దే. నేను వెళ్ళింది యాక్చువల్లీ ఆ సాంగ్ వెళ్ళింది సాంగ్ కోసం, అసిస్టెంట్ కోసం. నాకు ఏం లేదు, పూరి సార్ ని లైవ్ గా ఆయన స్వాగ్, యాటిట్యూడ్, ఆయన వే ఆఫ్ థింకింగ్, ఆయన ఒక ఐడియాని ఎలా జడ్జ్ చేస్తున్నాడు, ఒక ఐడియాని ఎలా స్క్రీన్ మీద తీసుకొస్తున్నాడు, అది నేను చూడడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అది పట్టుకోవడానికి దుప్పట్టి ఇదేంటి రొమాంటిక్ సాంగ్ దగ్గర వచ్చిన తర్వాత అప్పుడు ఓకే చూస్తే హీరోయిన్ మీకు తెలిసిందే, ఇప్పుడు చాలా సెన్సేషన్. తర్వాత వరుణ్ తేజ్ గారితో చేశాను. సో రొమాంటిక్ సాంగ్స్ అని చేస్తున్నాం, ఆయన ఇన్పుట్స్ చాలా ఇస్తూ ఉంటారు, అవి నేను చూస్తున్నాను. నాకు రెండు కలిసి వచ్చాయి ఆ టైంలో. అంటే నేను ఫస్ట్ టైం అసిస్టెంట్ చేస్తున్నా, అప్పుడు పూరి సార్తో లైవ్గా ఆయన ఐడియాస్ని షేర్ చేయడం, ఆయన అలా చెయ్యేసి మాట్లాడుతున్నప్పుడు కానీ చెయ్యేసారా అంటే ప్రొఫెషనల్ కన్నా నాకు పర్సనల్గా పూరి సార్ యాటిట్యూడ్, ఆలోచన విధానం, ఆయన జడ్జ్మెంట్ అండ్ డెసిషన్స్, ఆయన చాలా మందిని పర్సనల్ గా ఇన్స్పైర్ చేస్తారు, మోటివేషన్, అది చాలా ఇష్టం. ఏదో ఇప్పుడు ఎడ్జ్ లో ఉండి ఆడు పడిపోతున్నప్పుడు కూడా వానికి ఒక మాట చెప్పి వెనక్కి రావచ్చు అనిపిస్తుంది, అది కరెక్టే కదా, వెనక్కి వచ్చేద్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనే ఫీలింగ్ తీసుకొస్తాడు. సో ఆ ఎడ్జ్ లో ఉన్నప్పుడల్లా మనం పూరి సార్ని చూసి చాలు. ఇప్పుడు పూరి సార్ కూడా ఏం తగ్గలేదు, జస్ట్ ఏంటంటే ఆ హిట్స్ ఫ్లాప్స్ మధ్య డిఫరెన్స్ తప్ప ఆయనలో ఏ డిఫరెన్స్ లేదు. మళ్ళీ వస్తాడైనా హిట్ కొడతాడు, మనం మళ్ళీ ఆయన చూస్తాం, మళ్ళీ ఆయన మాట్లాడతాడు సక్సెస్ఫుల్ గా, ఆ డే వస్తుంది. ఓకే. ఓ జియా జలే సాంగ్ ఇప్పటికీ చాలా మంది అంటే లైక్ సమ్ ఎఫ్ఎంస్ లో ఎలా జరుగుతుందంటే మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఏదైనా ప్లే చేయాలని అంటే లైక్ జియా జలే సాంగ్. ఎందుకు పూరి సార్ సినిమాలో ప్రతి సాంగ్ లో రొమాంటిక్ సెన్స్ ఉంటుంది, ఆయన దాంట్లో బీచ్ సాంగ్స్ ఉంటాయి. రొమాంటిక్ సాంగ్స్ మీరు కరెక్ట్ గా చూడండి, ప్రాపర్ రొమాంటిక్ సాంగ్స్ పూరి సార్ సినిమాలో ఉంటాయి, ప్రాపర్ హీరో క్యారెక్టర్స్ సాంగ్స్ పూరి సార్ లో ఉంటాయి, ప్రాపర్ అమ్మ ఎమోషన్
పూరి సార్ సినిమాలో ఉంటాయి. ప్రాపర్ ఆర్ఫన్, ప్రాపర్ హీరో ఎలివేషన్స్, ప్రాపర్ యాక్షన్స్, ప్రాపర్ అమ్మాయిని ఏడిపించడం, టీజింగ్, క్యూట్ అంటే సినిమాటిక్ గా కాకుండా లవ్ చేయడం. సినిమా ఇప్పుడు సినిమాలో చూసే లవ్ వేరు, ఆయన సినిమాలో చూసే లవ్ వేరు. కమిషనర్ కూతుర్లు ఉండరా, ఎవరంటారా మాట బయట అనలేదు ఎవరు. ఓకే కిస్ పెట్టాలనిపిస్తుంది, పెళ్లి చేసుకుందామా, చూడగానే వచ్చే ఫీలింగ్ చెప్పడం ఎవరు, అది సినిమాలో ఎవరు చెప్పరు. సరే, పూరి గారి గురించి ఇన్ని చెప్తున్న ఈశ్వర్ గారు, ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అన్నవి కూడా టకటకా చెప్తారన్నమాట. అది చెప్పండి సార్. టకటక అనేది కష్టం అండి, చెప్పండి. 3 క్వాలిటీస్ చెప్పండి. అదొకటే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు నా లైఫ్ లో జరిగే పెద్ద కన్ఫ్యూజన్ పెళ్లి. కంక్లూజన్ లేని కన్ఫ్యూజన్ ఉన్న ఒక టాపిక్ మ్యారేజ్. ఏం మీరు లిరిసిస్ట్ కూడానా? లిరిసిస్ట్ కాదంటే ఈ పెళ్లి ఇలా నన్ను భయపట్టించినప్పుడు అవి వచ్చేస్తే బయటికి ఏదో మాట్లాడతారు దీని గురించి అని. అది ఒక సమ్ డాన్సర్ టు యువర్ నౌ కొరియోగ్రాఫర్, యూఆర్ డూయింగ్ వెరీ గుడ్, ట్రెండింగ్ లో కూడా ఉన్నారు. సో అఫ్ కోర్స్ చూడడానికి కూడా బాగున్నారు, దిట్టంగా ఉన్నారు. అఫ్ కోర్స్ బాగున్నారు. బాగున్నానా అంటారు ఏంటండి, బాగున్నారు. మరి పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం అంటే, లైక్ ఎనీ సిచ్యువేషన్స్ ఏమైనా డిమాండ్? ఏమీ లేదు, పెళ్ళే ప్రాబ్లం. దేనికలా? వద్దురా సోదరా అంత సినిమాటిక్ కూడా కాదు, కాకపోతే నవేడేస్ మ్యారేజెస్ ఆర్ లైక్ ఏదో తెలీదు, అమ్మో అనిపిస్తుంది, అమ్మో అలా కాకుండా అమ్మో అనిపిస్తుంది. ఆ అమ్మో ఎంత బాగుంది అనుకున్నా, అమ్మో ఏంటి ఇలా ఉంది, అవి ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇది చూసేటప్పుడు అప్పుడే ఏమైనా హార్ట్ బ్రేక్స్ ఉన్నాయా మీకు? హార్ట్ బ్రేక్స్ పెద్దగా ఏం లేవు, చిన్నగా ఉన్నాయి, చిన్న ఉంటాయి, అందరికీ ఉంటాయి. బాగున్నాను కాబట్టి, మీరు అన్నారు కాబట్టి ఉండొచ్చు కొన్ని, మరి లేవు అంటే కూడా ఎవరు నమ్మరు. సో చిన్న ఉంటాయి కూడా. నేను ఇప్పుడు క్లియర్ గా ఉన్నా, అంటే ఎప్పటికైనా చేసుకోవాలి కదా, చేసుకోవాలి కదా. అమ్మో అవి కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తా, దాడి కూడా రెడీగా ఉన్నా. సో ఎవరైనా ఎనీ క్రషెస్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ? హీరోయిన్సా? సాయి పల్లవి గారు ట్రెండింగ్. సాయి పల్లవి గారు ఈశ్వర్ గారు ట్రెండింగ్ అని లేదు నాకు క్రష్ ముందు నుంచే. ఏ సినిమా నుంచి? ఫిదా నుంచా? ఫిదా స్ట్రాంగ్. ఇంకా మలరేనా? మలయాళం. మీకు తెలుసా సాయి పల్లవి గారు డీలో కూడా పార్టిసిపేట్ చేశారు? తర్వాత చాలా చూసాను నేను. అప్పుడు ఇంకా అంటే క్రష్ తో పాటు రెస్పెక్ట్, అడ్మైరింగ్ కూడా పెరిగింది. ఎప్పుడంటే ఓ మనలాగే ఒక డాన్సర్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు. అండ్ కాన్స్టెంట్ గా నో గ్లామర్, నో కిస్సెస్ ఇలాంటివి లేకుండా కూడా తన యాక్టర్స్ కి ప్రూవ్ అవుతుంది. అమరన్ లాంటి గొప్ప సినిమా, తండేల్ లాంటి బ్యూటిఫుల్ ఎమోషనల్ సినిమా, ఒక లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. సో ఇప్పుడు 2025లో స్కిన్ షో చేయకుండా అవ్వచ్చా అంటే క్వశ్చన్ మార్క్. మీకు తెలుసు ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ ఇది, అందరికి కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు యాంకర్స్ గా మీకు కాంపిటీషన్ ఉంటుంది, డాన్స్ కొరియోగ్రాఫర్స్ గా మాకు కూడా కాంపిటీషన్ ఉంటుంది, హీరోయిన్స్ ఇంకెంత ఉంటుంది, చాలా ఉంటుంది. నాకు ఎక్కువ క్రష్ నుంచి రెస్పెక్ట్, క్రష్, అడ్మైరింగ్ ఎలా వచ్చిందంటే మనలాగా డాన్స్ దగ్గర రిలేషన్, అరే మన ఫ్యామిలీ రా అని. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ తన ఆలోచన విధానం, మెచ్యూరిటీ, తన క్యారెక్టర్స్ ఎంచుకోవడం, పర్ఫార్మెన్స్ మళ్ళీ చూసినప్పుడు మనకు తెలిసిన అమ్మాయి, అరే మన ఫ్రెండ్ ఏరా పర్ఫామ్ చేస్తుంది, అరే మా ఇంటి పక్కన అమ్మాయి పర్ఫామ్ చేస్తుంది అనే ఫీలింగ్ అది తెప్పించడం, అది అది అంత ఈజీ కాదనిపిస్తుంది. ఫిదా స్ట్రాంగ్ అయింది, ఎందుకంటే ఇప్పుడు నేను తెలంగాణ అబ్బాయిని కొన్ని మాట్లాడుతున్నప్పుడు అరే నేను కూడా మాట్లాడ కదా ఇలాంటి, ఎట్లా వస్తారా అమ్మాయికి అనిపిస్తుంది, మస్తు మాట్లాడుతుందిరా అమ్మ పిల్ల అనిపించేస్తుంది. సో అప్పటి వరకు అమ్మాయి అన్న పిల్ల వచ్చేస్తుంది టక్కని, అరే మస్తు మాట్లాడుతుందిరా అనిపించేస్తుంది, ఏం మాట్లాడుతుందిరా అసలు వచ్చేస్తుంది. అంటే మనలాంటి ఒరిజినల్ బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు స్ట్రాంగ్. తర్వాత కొన్ని సినిమాలు క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఓ ఇంతుందా, ఓ సూపర్ అసలు అని. ఇప్పుడు అమరన్ లాంటి సినిమా చూసినప్పుడు సినిమా మొత్తం ఏడుస్తాను నేను అమ్మాయిని చూసి. ఏంట్రా ఏడుపులో ఇన్ని రకాలు ఉన్నాయో తెలియదు నాకు. సంతోషంతో ఏడుపు, బాత్ వెయిటింగ్ ఏడుపు, ఏడవకుండా కూడా ఏడుపు ఆపుకుని ఏడుపు మళ్ళీ. అసలు అవన్నీ చూసి ఇది మామూలు మంచిదే కాదు. మీ అడ్మైరింగ్ వేరే లెవెల్లో ఉంది అసలు. అంటే అడ్మైరింగ్ ఎప్పుడు వస్తుంటే ఆ ప్రాసెస్ వల్ల. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఉన్నారో మనం ఫస్ట్ లెవెల్ క్రషింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు రెస్పెక్ట్ తో పాటు ఉన్న క్రష్, వల్గర్ గా ఎక్కడ లేదు, చాలా రెస్పెక్ట్ఫుల్ క్రష్. సో ఇప్పుడు ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే, లైక్ దిల్రుబా చేస్తున్నారు. సో ఇప్పుడు గీతా ఆర్ట్స్ లో #సింగిల్ అనేసి శ్రీ విష్ణు గారు జరుగుతూ ఉంది, ఒక సన్నీ కిషన్ గారి ఒకటి జరుగుతూ ఉంది, బ్రహ్మాజీ గారి సంది ఒక 2 మూవీస్ జరుగుతూ ఉన్నాయి. కొంచెం మంచి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి చెప్తే అవ్వట్లేదండి. అందుకే
చెప్పడం అయ్యాకే అయిన తర్వాత మాట్లాడుకుందాం. మీకు తెలుస్తుంది, ఇలాగే తెలుస్తుంది, మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం ఇలా. ఆల్ ద బెస్ట్. సో కోర్ట్ కూడా రీసెంట్ గానే తొందరలోనే రిలీజ్ కాబోతుంది కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ రోషన్ గురించి చెప్పండి, ఫైనల్ వర్డ్స్ అబౌట్ రోషన్. బికాస్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ గా తనని చూస్తున్నాం, స్టెప్ బై స్టెప్ తను ఎదుగుతూనే ఉన్నాడు. సో వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. నాకు రోషన్ లో నచ్చేది ఏంటంటే తన ఏజ్ కి మించిన మెచ్యూరిటీ. ఒక క్యారెక్టర్ ని తను ఎంత బాగా అర్థం చేసుకుంటాడంటే తన ఏజ్ ని వదిలేస్తాడు. డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు ఆర్ కొరియోగ్రాఫర్ ఏమనుకుంటున్నారో ఆయన అందులో ఏం చెప్దాం అనుకుంటా, నేను ఏం చేయొచ్చు. ఓకే. ఆ ప్రాసెస్, అండర్స్టాండింగ్ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ముద్దుగా అన్న అని పిలుస్తాడు, ఒకసారి మాస్టర్ అని పిలుస్తాడు, ఈశ్వర్ మాస్టర్ అనేస్తాడు. నాకు ఎప్పుడు పిలిచినా ఒక ఆ బాండింగ్ ఓన్నెస్ ఇప్పుడు ఉంటుంది. నాకు ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు లేడు నాకు. ఎవరన్నా నాకు ఇలా యంగర్ సార్ అని పిలిచినప్పుడు నాకు హ్యాపీ. నేను వాళ్ళకి ఏం ఎక్స్ప్రెస్ చేయను, కానీ నాకు నేను వైబ్ తీసుకుంటా. అరే నన్ను అన్నాను పిలిచాడు, అరే నన్ను ఆ వైబ్ తీసుకుంటా. సో నాకు వర్క్ చేసినప్పుడు వైబ్ ఉండింది. ఎక్కడైనా ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇచ్చినప్పుడు ఒక లిరిక్ ఉంటుంది, అరే నింగిలోని చుక్కల కిందికి చేరితే జావిలీటు చేరెను పొరపాటున మరి ఆ ఓ అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మనోడు. అక్కడ నేను డైరెక్టర్ అయితే this is ఈ ఎక్స్ప్రెషన్ చాలు. సో ఫ్రమ్ దిస్ మూవీ నుంచి కోర్టు నుంచి రోషన్ యాజ్ అ లీడ్ యాక్టర్ గా ఆబ్వియస్ గా కంటిన్యూ అవుతాడా? నాని గారు ఆల్రెడీ చెప్పారు, ఫేస్ ఆఫ్ ది ఫిలిం ప్రియదర్శి గారు అయితే ఇండస్ట్రీకి ఇంకో హీరో వచ్చాడ్రా అని అనుకుంటారని నాని గారు చెప్పారు కదా. Wow. అది ఇంకా ఆయన చెప్పారంటే ఇంకా నేను ఎన్ని చెప్పినా అది ఆయన చెప్పారంటే ఇంకా అది అన్నట్టు. సో ఓకే. నాకు రోషన్ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. మీకు స్వాగ్ లో ఆ లేడీ అలాంటి జస్ట్ నేను ఇంకా చెప్పబోతున్నాను. ఆ తర్వాత సలార్ లో ఆ ముక్కు పుడక, అండ్ ఈవెన్ బగీరాలో కూడా ఒక మంచి బగీరా, క్యారెక్టర్ చేశారు. అంటే యాంగ్రీ ఉన్నా, ఎమోషన్ ఉన్నా, ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అర్థం చేసుకొని ఆ మైండ్ సెట్ అదే సూపర్ పవర్. హోప్ఫుల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ సక్సెస్. ఎందుకంటే పాట ఎంత సూపర్ హిట్ అయింది కాబట్టి నాకు తెలిసి సినిమా డామ్ షూర్ గా హిట్ అండి. ఎందుకంటే నాని సార్ చెప్పారు, ఏం చెప్పారంటే ఈ సినిమా హిట్ అయితే ఆడియన్స్ గెలిచినట్టు. అండ్ ఇంకోటి నేను ఆడియన్స్ చెప్తున్నా ఏంటంటే, మన స్టార్స్ ఛానల్ తరఫున చెప్పానంటే, ఈ సాంగ్ మీకు హుక్ స్టెప్ నచ్చింది, సాంగ్ నచ్చింది, లిరిక్స్ నచ్చాయి, అన్నీ మిమ్మల్ని రీచ్ అవ్వడం కోసం చేసాం. అంటే రీచ్ అవ్వడం కోసం చేసిన ప్రయత్నం అది. కానీ విజువల్లీ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే సినిమాలో పాట విజువల్లీ మిస్ అయ్యారంటే ఆ తర్వాత జరిగే చాలా మేము మిస్ అవుతారు. అది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఎందుకంటే నేను కథ విన్నప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. రేపు పొద్దున అందరికీ నేను సాంగ్ చేసిన తర్వాత కూడా అందరికి చెప్తున్నాను. మొన్న నేను సాంగ్ రిలీజ్ కూడా చెప్పాను, పాట ఎంత బాగుందో విజువల్లీ అంతే బాగుంటుంది. కానీ విజువల్లీ కొంత విజువల్ ఉంది, అది స్టోరీ రిలేటెడ్ అనమాట, రిలేట్ ఉంది. సో స్టోరీని అంటే అందరు స్కిప్ చేయరు ఆల్మోస్ట్. కానీ ఎందుకో నాకు నా రెస్పాన్సిబిలిటీగా అనిపిస్తుంది. సాంగ్ నేను చేశాను కాబట్టి నాకు అనిపించింది, అరే దీంట్లో ఏది మిస్ అయినా నెక్స్ట్ జరిగే ఇది అని కిక్ ఉంటుంది. నెక్స్ట్ జరిగేదా అబ్బా ఇది ఎందుకు వచ్చింది అనే మేబీ స్టోరీ ఉంది కాబట్టి లైటర్ వే అయిపోద్ది. సాంగ్ని చూసిన తర్వాత అన్ని మానిటర్స్ ఫాలో అయిన తర్వాత దాని తర్వాత ఒక సిచ్యువేషన్ కూడా అరే సాంగ్లో ఇంత జరిగిందంటే దీని తర్వాత ఇది జరిగింది, దీని తర్వాత ఏమవుతుంది అసలు, ఎక్కడికి వెళ్ళిపోతుంది స్టోరీ అనే ఒక హై తీసుకొస్తుంది. సో నేను దానికోసం చెప్తున్నా, పాట బాగుంది, అది ఇప్పుడు అంత బాగుంది. కానీ విజువల్లీ సినిమాలో మాత్రం సాంగ్ అస్సలు విజువల్లీ మిస్ అవ్వకూడదు. కూడా ఎవరైనా మిస్ చేస్తారా? సో నో వన్ విల్ మిస్ ద సాంగ్ అండ్ డెఫినెట్లీ వీఆర్ వెయిటింగ్. అండ్ ఇలానే మీరు అన్నట్టు మంత్లీ కానీ వీక్లీ కానీ ఒక సాంగ్ ఈశ్వర్ గారిది ట్రెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ మీరు అంచులంచులుగా ఎదగండి, మమ్మల్ని మర్చిపోకండి. తప్పకుండా. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.